వర్ష బొల్లమ్మ, కావ్య తాపర్, బొళ్ళమ్మ. బొళ్ళమ్మ. ఇవాళ ఎందుకో నాకు వర్ష అడ్డాల్లో ఉన్న ఫీలింగ్‌లో ఉంది. మీమర్స్ అడ్డా అనగానే, మీమర్స్ ఇంటరాక్షన్ అనగానే. లుకింగ్ ఫార్వర్డ్. వీళ్ళందరూ భైరవకొండ సినిమా చూసారా? ఎవరు నో అబద్ధం. అన్నారు? మరి సినిమా అయితే చూసారు కదా! ఏ షో ఏదో షో చూసారుగా. అయితే ఓకే. హ్యాపీ. ఎవరెవరు ఏమేమి ప్రశ్నలు అడగాలనుకుంటున్నారు? ఫస్ట్ లేడీస్‌తో స్టార్ట్ చేయండి ప్లీజ్. ప్రశ్న అడిగే వాళ్ళు కాదు, ప్రశ్న అడిగే వ్యక్తులు. ఓ లేడీస్ అడిగితే సూపర్. యా షూర్ గర్ల్స్ యా. హాయ్ అన్న. ఇక్కడ హలో హాయ్. మీ పేరు బ్రదర్? అజయ్ అన్న. హాయ్ అజయ్. హలో అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్ యూ అంటే అజయ్. చాలా రోజుల తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇప్పుడు చెప్పొచ్చు అనమాట. అంటే సందీప్ అన్నకి ఒక ప్రాపర్ హిట్ అనేది పడింది అనేసి. థ్యాంక్ యూ అజయ్. థ్యాంక్ అండ్ యూ. అండ్ అన్న లాస్ట్ ఫిలిం మైకల్ రంజిత్ సార్ తో డైరెక్ట్ చేసిన మైకల్ ఫిలిం కి మీరు చాలా హార్డ్ వర్క్ పెట్టారు. అండ్ టు బి హానెస్ట్ చెప్పాలంటే పబ్లిక్ లో కూడా చాలా మంచి హైప్ ఉంది ఆ సినిమాకి. రిజల్ట్ అనేది కొంచెం తేడా అయింది. బట్ ఈ సినిమా విఐ ఆనంద్ సార్తో ప్యూర్లీ అంటే స్ట్రాంగ్ బేస్డ్ కంటెంట్తో తీశారు కదా. సో ఈ సినిమా ఇంపాక్ట్ ఏమన్నా మీ థింకింగ్ ప్రాసెస్లో ఏమన్నా చేంజ్ వచ్చిందా? అంటే లైక్ ఏదన్నా ఓకే ఇలా వర్క్ చేస్తేనే మూవీ హిట్ అవుతుంది అనే అలా ఏమన్నా? బేసిక్లీ మైకేల్ విషయంలో రిజల్ట్ పరంగా థియేట్రికలీ కొంచెం రిజల్ట్ మేము అనుకుంది రాలే. బట్ ఇది ఇవ్వాల్సిన ఒక ఇంపాక్ట్ సినిమా లాంగ్వేజ్గా కానీ ఒక ఫిల్మ్గా కానీ చాలా స్ట్రాంగ్గా మాకు ఇచ్చింది. బట్ ఆ కథ ఎత్తుకున్నప్పుడే అదొక జాన్రాగా ఒక లిమిటెడ్ స్పేస్, ఒక వెరీ డ్రైవ్ లాంటి ఒక లవ్ స్టోరీ అవ్వాలనే ఉద్దేశంతో స్టార్ట్ అయిన సినిమా అది. సో ద ఐడియా ఆఫ్ ఫిల్మ్ లాంగ్వేజ్ లైక్ దాట్ ఇట్ సెల్ఫ్ ఇస్ నాట్ ఇన్స్టెంట్లీ రిసీవ్డ్ బై ఎవ్రీబడి ఫాస్ట్. వైల్ భైరవకోన లాంటి కథ మేము చెప్పేది ఒక ఇండియన్ మిథాలజీ కథని ఒక డిస్నీ ఫార్మాట్లో చిన్నపిల్లలకి నచ్చేటట్టు అట్ ద సేమ్ టైం ఎంగేజింగ్ ఎలిమెంట్స్ ఫర్ ఎవ్రీబడి పెట్టి చెప్పాలి మంచి పాటలతో. అదొక వెరీ డార్క్ టోన్ ఫిల్మ్. ద క్యారెక్టర్స్ గోయింగ్ త్రూ, దీంట్లో కూడా క్యారెక్టర్ పెయిన్లో ఉంటాడు. బట్ ఈ పెయిన్ చూపించే విధానంలో ఒక చిన్న రిలాక్స్ టోనాలిటీ ఉంటుంది, చిన్న కమర్షియల్ టోనాలిటీ ఉన్న సినిమా ఇది. వైల్ మైకిల్ ఇస్ అ మోర్ రా హార్డ్ హిట్టింగ్ టోన్ ఫిల్మ్ కదా. సో నాకు ఆ సినిమా మీద ఉండే ఒక ఇంపాక్ట్ దీని మీద ఎక్కడా పడలా. రెండు సినిమాలు ఒరిజినల్ ఫిల్మ్ మేకర్స్ వాళ్ళు అనుకునే సినిమాలే తీశారు, వాళ్ళు అనుకున్నట్టే తీశారు. బట్ దీని పరంగా నేను చాలా ఇంపార్టెంట్గా అనుకుంది ఏంటంటే, నువ్వేం కథ అయితే చెప్పాలనుకుంటున్నావో ఆ కథ పూర్తిగా చెప్పుకోగలిగేవా, అది డెలివర్ అవుతుందా లేదా అనేది భైరవకోనకు బాగా చెక్ చేసాం. ఎక్కడో మైకిల్లోని దే ట్రై దిస్ న్యూ ఫార్మాట్ ఆఫ్ ఎడిటింగ్. దాని పేరు నేను మర్చిపోయాను, ఆయన టెక్నికల్గా చెప్తాడు, విచ్ ఈస్ వెరీ యూరోపియన్ ఇన్ స్టైల్. దాంట్లో ఏమైందంటే అనుకుని ఎమోషన్ ల్యాండ్ అవ్వాల, దీనికి ల్యాండ్ అయింది. అన్న అంటే మీరు చాలా మంది ఫిల్మ్ మేకర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ రీసెంట్ ఇంటర్వ్యూస్లో కూడా చెప్పారు సందీప్ రెడ్డి వంగ సార్తో షుగర్ ఫ్యాక్టరీ అనే ఒక స్టోరీని పట్టుకుని తిరిగి, అండ్ సామాజిక వర్గం ఉన్న డైరెక్టర్స్ కూడా లైక్ 1 year స్టోరీని పట్టుకుని, సో ఇలా చాలా మంది ఫిల్మ్ మేకర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ వెంకటేష్ మహా గారితో మూవీ ఉందని చెప్పారన్న. సో ఆ మూవీ కంప్లీట్ రూరలా, అంటే జస్ట్ ఓన్లీ 1 sentence చెప్పండి. ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసేది అనేది పెద్ద పదం. ఆ టైంలో ఐ ఆల్వేస్ బీన్ లుకింగ్ ఫర్ పీపుల్ హూ ఆర్ టాలెంటెడ్. ఇట్స్ అ కొలాబరేషన్, అందరూ అవసరం. ఆ టైంలో వాళ్ళు కుదిరారు. కొంచెంమందికి నేను పోరాడిన సెట్ చేయలేకపోయా. ఆ చిన్న బాధ నాకు లోపల ఉంది. సో వీలైన దాకా ఇవాళ వరకు కూడా లైక్ ఈవెన్ ఒక ప్రొడక్షన్ అనేది నేను స్టార్ట్ చేసినప్పుడు కూడా అక్కడి నుంచి ఉద్దేశం మొదలుపెట్టింది. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ సారీ వాట్ వాజ్ యువర్ క్వశ్చన్ అగైన్? వెంకటేష్ మహా సినిమా ఇస్ అన్ యాక్షన్ అడ్వెంచర్, రూరల్ ఫిల్మ్ కాదు. ఇట్స్ అ పీరియడ్ ఫిల్మ్, ఇట్స్ అన్ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్. ఇట్స్ ప్రైమర్లీ ఇట్స్ పోయిటిక్ లవ్ స్టోరీ బట్ యాక్షన్ అడ్వెంచర్. అది ఒక వెరీ కొంచెం ఇప్పుడు ఈ మధ్య కొంచెం కేర్ఫుల్గా ఏమంటున్నానంటే, అందరూ చూడగలిగే ఒక మంచి ఫిల్మ్ అవ్వాలి, దాంట్లో ఇట్ హ్యాస్ టు బి ఎ కంప్లీట్ ఫిల్మ్ అనే ఒక ఉద్దేశం చాలా స్ట్రాంగ్గా చూస్తున్నా. ఒకే వర్గానికో లేదా ఒక కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్కో ఈ కథ పరిమితం అవ్వకూడదనే ఉద్దేశం. సో ఇట్స్ ఫర్ ఎవ్రీబడి కైండ్ ఆఫ్ ఫన్ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్. థ్యాంక్ యూ. హాయ్ వర్ష గారు. వన్స్ మా డైరెక్టర్ వచ్చారని ఒక జస్ట్ హలో, నో ప్రాబ్లం అమ్మా. కంగ్రాచులేషన్స్. హాయ్ వర్ష గారు. హలో. మీరు ప్రీవియస్ మూవీస్ కంటే ఈ మూవీలో చాలా క్యూట్గా ఉన్నారు. అంటే ప్రతి దాంట్లో కూడా నిజంగా చెప్తున్నా, అంటే ఏదో బిస్కెట్ అని కాదు, మీరు నిజంగా ఇంతకుముందు ప్రీవియస్ మూవీస్ కంటే ఈ మూవీస్లో ప్రతి ఫ్రేమ్లో కూడా చాలా క్యూట్గా ప్లస్ ఫ్రెష్గా కనిపించారు. మీరు దీనికి కారణం ఓన్లీ నాన్ వెజ్ తినకపోవడమేనా, ఇంకేదైనా బ్యూటీ సీక్రెట్ సోప్ చెప్పండి.
మీరు నన్ను కావ్య అని లేదు అనుకుంటున్నారు కావ్య గారి కంటే మీరే క్యూట్ గా ఉన్నారు ఈ సినిమాలో. ఏయ్! బికాస్ నాన్ వెజ్ నేను భైరవ కోణ చేసేటప్పుడు నాన్ వెజిటేరియన్ Okay. అప్పుడు అయితే నేను నాన్ వెజ్ మానేయలేదు. అంటే మానేయడం అందుకే మానేయడం cute గా అంటే అనిపిస్తుంది. చెప్పింది కదా అన్నయ్య ఇంటర్వ్యూలో, అంటే కొన్ని రోజులు మానేయడం వల్ల ఒక్క పింపుల్ కూడా రాలేదు అని చెప్పింది కదా. మీరు ఫుల్ ఫాలో అవుతున్నారు. ఆ, ఓ అంటే మీరంటే అంత అభిమానం అండి మాకు. చల్లగా ఇంత అభిమానమా? ఉండండి. లేదు సో చెప్పండి, అంటే మీరు ఆ బ్యూటీ టిప్ ఏంటో మాకు చెప్తే. మీరు మానేయండి, నాన్ వెజ్ మానేయండి. అప్పుడు కష్టం మేడం. మా అవ్వదమ్మా. సందీప్ అన్న అక్కడ పెట్టాడు కదా వివాహ భోజనం వండు, తినపోతే ఫీల్ అయిపోతాడు. వారానికి ఒకసారి తినాలి బ్రదర్ ఈ డైలాగ్ కోసం అన్న ప్లీజ్. తింటా థ్యాంక్ యూ. చెప్పండి. జస్ట్ మీమ్స్ చూస్తుండండి, పింపుల్ రాదు. ఓకే థ్యాంక్ యూ. సందీప్ అన్న నీకు హా. అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్ యూ బ్రదర్. మీ పేరు? నా పేరు విజయ్ అన్న. హాయ్ విజయ్. అన్న ఇంతకుముందు ప్రీవియస్లీ చాలా మూవీస్ చూసాను నేను, కానీ ఇలాంటి మూవీ అంటే మ్యాజికల్ మూమెంట్ అన్నారు కదా, ఈ మ్యాజికల్ ఎంటర్టైన్మెంట్ అన్నారు కదా, నెక్స్ట్ 2 ఫిల్మ్స్ కూడా ఇలాంటి మ్యాజిక్ రిపీట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ లాట్. ఇంకోటన్నా కొంచెం చెప్తున్నా, ఫీల్ కాకండి అన్న, ఏంటంటే మీ స్క్రిప్ట్ సెలెక్షన్ ఎప్పుడు కూడా ఇలానే ఉండాలన్న, ఒక మాట ఇవ్వండి అని కోరుకుంటున్నా అన్న. ఎందుకంటే బ్రదర్ ఇలాంటివి చేస్తే మాకు కూడా ఒక ఎనర్జీ వస్తుందన్న. అంటే సందీప్ అన్న నీలో ఉన్న యాక్టర్ ఈ సినిమాలో బయటపడింది అన్న. అంటే ప్రతి ఒక్క సినిమాలో ఉంటుంది, కానీ ఈ సినిమాలో మంచి స్క్రిప్ట్ వైజ్ తీసుకున్నావు కాబట్టి చాలా బాగా అనిపించింది అన్న. థ్యాంక్ యూ బ్రదర్. Thank అప్పుడు you. మా డైరెక్టర్ 2 సంవత్సరాలకు ఒకసారి సినిమా చేసి పెట్టండి మనండి. 2 సంవత్సరాలకు ఒక సినిమా కాకుండా 2 సంవత్సరాలకు ఒకసారి సినిమా నాకు చేసి అన్న పెట్టండి. లాస్ట్ క్వశ్చన్, పెళ్ళి ఎప్పుడన్నా? ఇప్పుడు అప్పుడే పెద్ద ఇలా లేదు బ్రదర్, టైం అన్న, పడుతుంది. నేను దీనికి ఆన్సర్ చెప్పాలా? నీ నెక్స్ట్ 3 బ్లాక్ బస్టర్ కొట్టానంటే పెళ్లి చేసుకున్నాను అదేం లాజిక్ స్వామి? అంతే అన్న, అంటే చేసేసుకో. ఇలాంటి ఏదో ముక్కులా ఉంది నాకు. ఫామ్ లో ఉంటావు కదా, కాదన్న ఫామ్ లో ఉంటావు కదా. నేను ఎప్పుడు ఫామ్ లోనే ఉంటాను బ్రదర్. అది అదే అన్న, అందుకే- మీ చేత ఒప్పించడానికి సినిమాలు కావాలి. బ్లాక్ బస్టర్ కొడితే ఇంకా ఫామ్ వేరే ఉంటుందని. థ్యాంక్ యూ. ఇట్స్ నాట్ Okay, ఎ అన్న. రిక్వెస్ట్, ఇట్స్ ఎ కమాండ్. ఇట్స్ లైక్ పెళ్లి చేసుకో. ఓకే థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ బ్రదర్. డైరెక్టర్ సార్. హాయ్ అండి. హాయ్ సార్, ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మిమ్మల్ని చూస్తే ఎందుకో నాకు సైంటిస్ట్ ఫీల్స్ వస్తాయి. ఆయన మాట్లాడిన అలాగే ఉంటుందండి. అదే ఒక చిన్న క్వశ్చన్, ఎప్పుడో 2021లో స్టార్ట్ అయింది, ఇంత లేట్ అవ్వడానికి రీజన్ ఏంటి? ఇది వెరీ అన్ఫార్చునేట్. మనం అంటే అంటే డైరెక్టర్కి మీకు ఏమైనా గొడవ, ప్రొడ్యూసర్కి మీకు ఏమైనా గొడవ అయిందా? లేదండి. లేదు ఏం అవ్వలేదు. వీఆర్ ఆల్ టుగెదర్ ఆన్ దిస్. అన్ఫార్చునేట్లీ ఫస్ట్ ఒక కొన్ని రీజన్స్ వల్ల డిలే అవడానికి మెయిన్ రీజన్ యాక్చువల్లీ ఫస్ట్ ప్రొడ్యూసర్స్ యూనియన్ స్ట్రైక్ వచ్చింది. తర్వాత ఒక మొత్తం టోటల్ షెడ్యూల్ రెయిన్ వల్ల క్యాన్సిల్ అయింది. అండ్ అన్ఫార్చునేట్లీ కావ్య థాపర్ ఆల్సో మెట్ విత్ అన్ యాక్సిడెంట్. సో వీ హ్యావ్ టు క్యాన్సిల్ అ షెడ్యూల్ ఫర్ హర్ టు రికవర్ అండ్ కమ్ బ్యాక్. ఇది కాకుండా మనకి ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే, ఇప్పుడు వెన్నెల కిషోర్, వైవాగర్ష హీరో డేట్స్ కన్నా వీళ్ళిద్దరు డేట్స్ చాలా డిఫికల్ట్గా ఉన్నాయి. మెయిన్లీ వెన్నెల కిషోర్ సెట్ ప్రాపర్టీ ఓకేనా, ఒక సినిమా ఒకేసారి చేస్తాడు, ఎప్పుడు కావాలన్నా వస్తాడు. మిగతా వాళ్ళ కాంపిటేటివ్ దొరకడం చాలా టఫ్. యా ఎగ్జాక్ట్లీ. సో కిషోర్ గారు, వెన్నెల కిషోర్ గారు డేట్స్, రవిశంకర్ సార్ డేట్స్, వైవాగర్ష, వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లో ఒక షెడ్యూల్ సెట్ చేయడం అనేది వెరీ వెరీ డిఫికల్ట్ టాస్క్. ఒక ప్రొడ్యూసర్ దొరకడం ఈజీ, ఒక స్టోరీ రాయడం కూడా ఈజీ. ఈ కాంబినేషన్ డేట్స్ కోసమే మనం వెయిట్ చేయాల్సి వచ్చింది. అండ్ సో అదర్వైజ్ ప్రొడక్షన్ సైడ్లో కానీ ప్రొడ్యూసర్స్ మధ్యలో కానీ అని వీ హ్యావ్ అ వెరీ గుడ్ ర్యాపో. సర్టెన్ టైంలో మూవీ ఆగిపోయింది అనుకున్నారు, అంటే ఒక చిన్న రూమర్. అవునండి బాబు, ఇలాంటి రూమ్ నాకు ఇప్పుడు రాలేదు స్వామి. సార్ ఏం లేదు సార్, ఎప్పుడు? ఆనంద్ గారు సార్, మీరు ప్రతి ఇయర్ ఇలాగే ఎవ్రీ ఇయర్ రావాలని కోరుకుంటున్నాను. డెఫినెట్లీ. ఎందుకంటే మీరు ఎప్పుడో నోట్స్ బ్యాన్ అయిన టైంలోనే హిట్ కొట్టారు గట్టిగా. అవునండి. ఎక్కడికి పోతా చిన్న. అవును అవును. ఏ ఇయర్ ఎండ్ లోపల బైరోగన 2 స్టార్ట్ చేస్తా ఉంటాను. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. బొల్లమ్మ గారికి చెప్పండి. బొల్లమ్మ. కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ కరెక్టేనా? వన్స్ మోర్. బొల్లమ్మ. రాంగ్. బొళ్ళమ్మ. బొల్లమ్మ. ఓకే, మీరు బొల్లమ్మ క్లిక్ స్టార్ట్ చేశారు కదా, బొల్లమ్మ మీమ్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? మీకెలా తెలుసు నాకు ఆల్రెడీ ఒక పేజ్ లేదని? అంటే నేను అనుకుంటున్నాను ఉందా. ఏయ్, లేదు లేదు. స్టార్ట్ చేయండి, రేపు 20,000 ఫాలోవర్స్ వచ్చేస్తారు నైట్ లోపు. రాసి ఇస్తారా? రాసి ఇస్తాను. ఖచ్చితంగా. ట్రెండింగ్ లో ఉన్న 4 డైలాగ్స్ చెప్పండి మీమర్సి. ట్రెండింగ్ లో ఉన్న 4 డైలాగ్స్. ఆల్రెడీ ఒకటి చెప్పేశాను. సార్ మీరు మేడం అలాంటివి లేకుంటే బాగానే ఎక్స్ట్రాలు అట్లాంటివి మనం. అది నేను ఆల్రెడీ స్టేజ్ లోనే చెప్పేశాను. ఇప్పుడు ఒక 2 చెప్పండి. ఇది ట్రెండింగ్ లో ఉందా తెలీదు. యాక్చువల్లీ కేమ్ బ్యాక్ లాంగ్ టైమ్ అగో, బట్ ఐ రియల్లీ లైక్ చాలా కష్టపడ్డా.
సో కంగ్రాచులేషన్స్ I అండి don't మీకు think ఇంకా you know this. ఓకే ఓకే నిజంగా మీరు తొందరగా పేజ్ స్టార్ట్ చేయండి మేము పేజ్ Sure. చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటాయి మీ స్టోరీస్ అన్ని Thank you. అండ్ మాకు వాట్సాప్ గ్రూప్ ఉంది అందులో జాయిన్ అయితే మిమ్మల్ని అడ్మిన్ గా బేసిక్లీ నెంబర్ కావాలి ఏ లేదు దానికోసమే ఎంత టెక్నిక్ అంటే వాళ్ళ పిఆర్ ని జాయిన్ చేసినా పర్లేదు నాకు ఎంతమంది మా గ్రూప్లో అడ్మిన్గా జాయిన్ అవ్వండి అని ఎప్పుడు మెసేజ్ పంపిస్తూనే ఉంటారు. ఇట్స్ అ వెరీ హ్యూజ్ కాంప్లిమెంట్. సో కంగ్రాచులేషన్స్ అన్న థ్యాంక్ యూ బ్రదర్. మీరు 2022-23లో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పండి సారీ థ్యాంక్ యూ చెప్పండి అన్న ఏ మీ సాంగ్స్ వైరల్ చేసింది వాళ్ళే ప్రీ వెడ్డింగ్ సాంగ్స్ తో వాళ్ళే ప్రీ వెడ్డింగ్ అన్న. ఆ, ఈ Thank you everybody. నిజమే చెప్తున్నా అని కొట్టేస్తే ఒక 1000 ప్రీ వెడ్డింగ్ సాంగ్స్ వస్తాయి. కానీ ఆ పెళ్లిలో ఎంతమంది నిజాలు చెప్పారు. ఏ నిజం అన్న అంటే రూరల్ ఏరియాస్ లో విలేజెస్ లో ఇది వెరీ వెరీ జెన్యూన్ గా పాట వెళ్ళడం మాత్రం బ్రహ్మాండంగా వెళ్ళింది. అంటే అన్ని ఆయన చోట్లకి. వెడ్డింగ్ ఫోటో బ్యాక్గ్రౌండ్ కాబట్టి చెప్తున్నాను. Oh, glad. సో నేనే ఒక 5 వెడ్డింగ్ ప్రీ వెడ్డింగ్ సాంగ్స్ ఈ సాంగ్ తోనే షూట్ చేశాను. బ్రదర్ మీ నెంబర్ ఇచ్చేయండి, ప్రతి సినిమా ముందు నా పాట మీకు ఇచ్చేస్తాను, ప్రతి అంటే వెడ్డింగ్ లో మీరు ప్లే చేయాలి, ఓకేనా? ప్రామిస్. ప్రామిస్ అన్న. అండ్ టీమ్ అందరికి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అండ్ కావ్య గారికి ఏక్ మినీ కథ బిచ్చగాడు ఇది మొత్తం అన్ని ఊపేస్తున్నారు మేడం. అలాగే ఆల్ ద బెస్ట్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అందరికి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్. మైసెల్ఫ్ భాష. ఈ క్వశ్చన్ ఆనంద్ సార్ గారికి. ఇంటర్వెల్ సీన్ లో ఆ ఆత్మలన్నీ అలా గాల్లోకి వెళ్తుంటే ఆడియన్స్ మైండ్ కూడా అలా గాల్లోకి వెళ్ళింది సార్ ఆ ట్విస్ట్ కి. అసలు ఈ ఫ్యాంటసీ పైన మీ ఫ్యాంటసీ ఏంటి? మనకి రియల్ లైఫ్ బోర్ కొడుతుందండి. రొటీన్ లైఫ్, రొటీన్ ప్రాబ్లమ్స్, రొటీన్ ఇష్యూస్, రొటీన్ ఈఎంఐస్, రెంటల్, ఈ రొటీన్ చూసి చూసి బోర్ కొట్టి మన లైఫ్ నుంచి ఎస్కేప్ అవ్వాలంటే అట్లీస్ట్ ఇమాజినేషన్లో ఎస్కేప్ అవ్వచ్చు కదా అని ఫ్యాంటసీకి వెళ్ళిపోయారు. సో నాకున్న ఫీలింగ్స్ చాలా ఆడియన్స్కి ఉన్నాయి నాకు అనిపించింది. అంటే రొటీన్ లైఫ్ చూసిన వాళ్ళకి నా ఫిలిం ఒక ఫ్యాంటసీ వరల్డ్కి తీసుకెళ్ళిపోవాలనేది నా దట్స్ మై ఇంటెన్షన్. So hopefully I will keep doing more fantasy and take you also with me to the fantasy world. థ్యాంక్ యూ సార్. Thank you. హాయ్ అన్న. హలో హాయ్ బ్రదర్. యాక్చువల్లీ నేను వివాహ భోజనం నుంచి నా కెరియర్ స్టార్ట్ చేశాను అన్న. ఓ నైస్. ఓకే మీ పేరు? నా పేరు రాజ్ కుమార్. హాయ్ రాజ్. యాక్చువల్లీ నేను ఫుడ్ బ్లాగర్ అన్న. ఓ నైస్. ఓకే మీ వివాహ భోజనంబు నా ఫస్ట్ ప్రమోషన్ అన్న. ఐఎమ్ గ్లాడ్ బ్రదర్. ఓకే యాక్చువల్లీ అసలు మూవీస్ చేస్తున్నారు కదా, మీ నుంచి పాన్ ఇండియా మూవీ ఎప్పుడన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అది బేసిక్లీ నాకు అర్థమైంది. పాన్ ఇండియా మూవీ అంటే మనకి చేసే కథ కన్నా మించి చేయడానికి ప్రమోషన్ బడ్జెట్ చాలా కావాల్సి వస్తుంది. ఓకే అది కరెక్ట్ గా అర్థమయ్యే ప్రొడ్యూసర్ అంటే ప్లానింగ్ ఉన్నప్పుడు. అంటే చిన్న బడ్జెట్ అయినా 4-5 లాంగ్వేజ్లో తీస్తే దాన్ని పాన్ ఇండియా కన్వర్ట్ చేయొచ్చు కదా, సో అలా అయినా ట్రై చేయొచ్చు కదా? అది జరుగుతూ ఉంటుంది బ్రదర్. అది బేస్డ్ ఆన్ ద ఫిల్మ్ వెళ్తూ ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్యాప్టెన్ మిల్లర్ రిలీజ్ అయింది, మైకిల్ రిలీజ్ అయింది. బట్ అగైన్ ఒక జెన్యున్ పాన్ ఇండియా ఫిల్మ్ అయితే ఆర్గానిక్ అవుతుంది, మనం ప్లాన్ చేస్తే అవ్వదు. అలా మనం ప్లాన్ చేసామంటే దానికి చాలా డబ్బులు కావాలి. లోకేష్ కనకరాజు గారు మీరు రూమ్మేట్స్ అంట, అది నిజమా అన్న? రూమ్మేట్స్ కాదు బ్రదర్, అంటే చాలా టాక్ వచ్చిందన్న. చాలా మంచి ఫ్రెండ్స్ బ్రదర్, రూమ్మేట్స్ అది కాదు. ఓకే క్లాస్మేట్స్ ఓకే బ్రదర్, న్యాయంగా ఉంది. క్లాస్మేట్స్ బడ్మేట్స్ ఫేర్. అతని నుంచి మీకు కాంబోలో సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫ్యూచర్ లో? తప్పకుండా వస్తుంది బ్రదర్. అతను ఎప్పుడు ఎగ్జాక్ట్ చెప్పలేం. అతను ప్యాన్ వరల్డ్ స్టార్ కదా ఇప్పుడు, అతని నుంచి మీకు కాంబినేషన్ లో ఒక హోప్ఫుల్లీ బ్రదర్ తొందరలో. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ వివాహ భోజనంబు నేను నా యూట్యూబ్ ఛానల్ ఎంత హిట్ అయిందో మీ వివాహ భోజనంబు అంతకంటే పెద్ద హిట్ అయింది. అతి త్వరలో మీరు కూడా మాకు ఫుడ్ లాగ్ ఇస్తారని అయ్యో కోరుకుంటున్నాను. తప్పకుండా బ్రదర్. ఓకే థ్యాంక్ యూ అన్న. Hello everyone. I'm Hello. thankful that I'm visiting this place and I want to talk to Kavya ma'am. Yay. Can I call you as Kavya only? That's my name. That'll be I'm- ideal. I am a very big fan of you ma'am. Thank you. There's no one so much beautiful as you. If you don't mind, I want to ask one question. Yes. What type of a man do you admire? If you don't mind only. Yeah, that's true. Honesty for me is number one. Just simply, if you're an honest person, it means a lot to me. And vegetarian, Here I am. 100% vegetarian, and that's it. Okay. Ma'am, few days ago I had posted a reel and tagged you, but maybe you couldn't see. I request you if you wouldn't mind, can you come here? I want to show you. But the reel I made on one song on Eagle, Galante song. Was it the art, the cartoon effect? No, right? No, Okay. I have made it naturally. Okay. Should I come there to see Yes, it? thank you so much. No, my pleasure.
Oh, you're dancing in it. Okay. Wow. Very nice. Love it. Post this and tag me. I'll post it on my story for sure. Thank you so much. Means a lot. Hi Anna, this is Fasak Boss admin. Fasak Boss admin ని సబరీష్. ఫసక్ బాస్ హాయ్, మీ పేరు? సబరీష్ అన్న. హాయ్ సబరీష్. అన్న మీది పాన్ ఇండియా మూవీ ఆల్రెడీ వచ్చినట్టే. ప్రాజెక్ట్ డెడ్ మూవీ ఐ థింక్ పాన్ ఇండియా మూవీ అనుకుంటా. ప్లాన్ అయితే అలాగే చేస్తున్నాం, హిందీలో కూడా థియేటర్కి రిలీజ్ ఉంటుంది. బట్ యాజ్ ఐ సెడ్ ఇవి ఏవి మనం ఎక్కువ ఆలోచించకుండా మన పని మనం. అంటే మీ ఐడియాని ఐలాన్ మస్క్ కూడా కాపీ కొట్టాడు, ఐడియా ఉందా? ఇది మన బ్రెయిన్ ట్రాన్స్ఫర్ కదా. మీరే ఐడియా వచ్చారు ఆ టైంలో నాకు. నేను కాదండి, మా డైరెక్టర్. బట్ మా సినిమాలో బట్ వీ వర్ ద ఫస్ట్ అండి బ్రెయిన్ ట్రాన్స్ఫర్ అనే కాన్సెప్ట్ మీద ఏషియాలో ఫస్ట్ కాంటెంట్ తీసింది మనం. ఇన్ఫాక్ట్ అప్పటికి ఇక్కడ కూడా రాలేదు. ఐలాన్ మస్క్ అయితే మీ క్రెడిట్స్ వాళ్ళ సినిమా గురించి, ఆ సినిమా చూసి. అదండి డైరెక్టర్ కండి మీరు ఏమంటారు. బట్ అది ఎప్పటి నుంచో యాక్చువల్లీ రీసెర్చ్ జరుగుతుందండి. ఆ సినిమా చేసినప్పుడే దాని మీద ఎప్పటి నుంచో రీసెర్చ్ జరుగుతుంది. ఇన్ఫాక్ట్ మాయా 1లో కూడా ఇప్పుడు సీక్వెల్లోని వీఆర్ టచింగ్ ఆన్ టాపిక్ ఆన్ సైఫై అడ్వెంచర్ యాక్షన్ వేర్ ఇప్పుడు రీసెర్చ్ జరిగే చాలా బయట ఎక్కువ పడని ఒక విషయాన్ని చూపిస్తున్నాడు. చాలా ఆ కూల్ సినిమా సైఫై ఫిల్మ్. అండర్ రేటెడ్ లో ఫస్ట్ వస్తుందేమో అనిపిస్తుంది అన్న, అది నిజంగా. నాకు అలా చాలా ఉన్నాయి బ్రదర్. సినిమాలు రిలీజ్ అయిపోయిన తర్వాత అందరూ తర్వాత బెదిరిపోయే సినిమా అంటున్నారు. ఎందుకంటే చాలా మంది ప్రాజెక్ట్ చేయడానికనే అందరూ కలికి అనుకుంటారు ప్రాజెక్ట్ చేయడానికనే. ఫస్ట్ నేను హ్యాష్ ట్యాగ్ కొట్టగానే ప్రాజెక్ట్ చేయడానికి మీలింగ్ వచ్చింది స్టార్టింగ్ లో యూట్యూబ్ లో, అందుకే తెలుసు ఐడియా ఉంది. మేడం మీ గురించి థ్యాంక్ యూ బ్రదర్. అంటే చంద్రముఖి కళ్ళు చూసినప్పటి నుండి మీ కళ్ళే గుర్తొస్తాయి నాకు ఎప్పుడైతే. ఇది నిజంగా కాంప్లిమెంట్ అని నాకు అనిపించట్లేదు. అంటే స్కూల్లోనే ఎక్కువగా కళ్ళు పెద్దగా ఉన్న వాళ్ళకి చంద్రముఖితో అంటుంటారు, ఎందుకంటే నా కళ్ళు కూడా కొంచెం పెద్దగా ఉంటాయి. నాకు అందుకే బాగా అలవాటు. సో నన్ను చూస్తే మీకు భయం వేస్తుందా? లేదు లేదు, అంటే కాంప్లిమెంట్ లా ఉంటుంది. అప్పట్లో కొంచెం కళ్ళు పెద్ద చేసుకొని కొంచెం చూస్తే చంద్రముఖి కళ్ళు చూడగానే మీరు గుర్తొచ్చేవాళ్ళు. సో మీకు చంద్రముఖిని చూసి లవ్ లేకపోతే ఒక లవ్వింగ్ ఫీలింగ్స్ వచ్చిందా? అంటే మేమ్స్ చూస్తుంటాం కదా, మీరు చంద్రముఖి స్పూఫ్ చేస్తే బాగుంటది. స్పూఫ్. ఓకే కంటిన్యూ. రియల్ చంద్రముఖి కూడా కాదు, చంద్రముఖి. ఇది కాంప్లిమెంట్ అంట. నిజంగా మేడం, అంటే చాలా మందికి మీ ఐస్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆ పాట చూసినప్పుడు కూడా అంటే మీకోసం ఆ పాట వచ్చింది చెప్పాలి అంటే. నీ కళ్ళు చూస్తే చంద్రముఖి ఇది మీది పెడితే బాగుంటది మేడం. నెక్స్ట్ చంద్రముఖి సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్ లో మిమ్మల్ని తీస్తే చాలా బాగుంటది. ఓకే, నాకు ఇంకా నా మైండ్ అన్నారు ఫ్లర్టింగ్ సెషన్ ఎవరు చెప్పలేదు. ఒక ఎక్స్ట్రా 10 మంది అమ్మాయిలు పిలుచుకుంటాను ఇది నేను. ఒక అమ్మాయిని పిలిచి నీ కళ్ళు చంద్రముఖి లాగా ఉంది, చంద్రముఖి స్పూఫ్ చేయంటే నీకు ఫ్లర్టింగ్. ఆయనకు వచ్చిన ఫ్లర్టింగ్ ఎవరు ఆ స్టైల్లో చేస్తారు. ఓకే చేస్తా. వైల్డ్ థాట్స్ ఉంటాయి, డిఫరెంట్ వైల్డ్ థాట్స్ చేసేస్తా చంద్రముఖి పార్ట్. కావ్య మ్యామ్, అంటే మీరు ఎవ్రీ టైం డిఫరెంట్ కాన్సెప్ట్ చేస్తున్నారు. లైక్ బిచ్చగాడు 2, లైక్ ఏక్ మినీ కదా ఈ మూవీ. అంటే ఒక 3-4 డిఫరెంట్ పర్సన్స్ 4 డిఫరెంట్ జోనర్స్ కలిసి ఒక మిక్స్డ్ సినిమా వచ్చినట్టు ఉంది. అందరూ ఒక్కొక్క డిఫరెంట్ జోనర్స్ అంటే ఇష్టం పడిన వాళ్ళందరూ ఒక సినిమా తీసినట్టు అనిపించింది నాకైతే ఈ సినిమా చూడగానే. అంటే రెస్పెక్ట్ ఆఫ్ మూవీ హిట్ ఆర్ ఫ్లాప్ అందరూ డిఫరెంట్ జోనర్స్ సెలెక్ట్ చేసుకుంటారు మీ నలుగురు. అది చాలా బాగా నచ్చింది నాకు ఈ సినిమా చూడగానే. It's just a statement. Okay, I understood, but I just, in case I don't mistake something, I just confirm. I understood. Thank you. I think that What did you understand? what I understood was that I picked different genres, Yes. and hopefully you like it. ఎస్ మ్యామ్. Yeah. అంటే ఇప్పుడు మేము అంటే What was the end bit? I think I was lost in translation. Just the end bit. Can you tell me again? అంటే మీరు తెలుగు మాట్లాడితే అలాగ ఉంటుంది, మేము ఇంగ్లీష్ హిందీ మాట్లాడితే అలాగ ఉంటుంది మేడం. Ayo. Yay! Thank you. मेरे को हिंदी थोड़ा आता, थोड़ा प्याज डालो आता. मेरे को तेलुगु भी కొంచెం आता. चाय बनाना आता? चाय बनाना आता, इसीलिए ये नई बात कर रहा. कोई बात नहीं, चाय बना के पिला देना, बात मत करना. పడిపోయింది మా. హాయ్ సార్, డైరెక్టర్ గారు. హలో అండి. హాయ్. నా పేరు విజయ్. హాయ్ విజయ్. ఇది ఎక్కడ మీ సారీ ఎక్కడికి పోతావు చిన్నవాడ, ఈ సినిమాకి కనెక్షన్ ఉందంటున్నారు. మరి దీని మీద మీకు విఐ ఆనంద్ యూనివర్స్ మేము చూడవచ్చా? డెఫినెట్లీ చూడొచ్చండి.
ఇప్పుడు గరుడ పురాణంలో ఒక 4 పేజెస్ గాలికి ఎగిరిపోతాయి కదా! అవునండి. అందులో ఉన్న కంటెంట్ 2 ముక్కల్లో మాకు ఎక్స్‌ప్లెయిన్ చేయగలరా ఇప్పుడు? మూవీ చూడండి. ఇంకా చాలా మంది మూవీ చూడాలి కమింగ్ వీక్. ఇదొక హింట్ అంటే మూవీకి ఇంకా ఎక్స్‌ప్లోర్ అవ్వటానికి. లేదండి మూవీ చూస్తే బాగుంటది. ఓకే. సందీప్ గారు. హాయ్, మీ పేరు బ్రదర్? నా పేరు విజయ్ అన్న. హాయ్ విజయ్. యాక్చువల్లీ మీరు మీ సినిమా మీరు ఎఫర్ట్స్ పెట్టిన దానికి చాలా హ్యాట్స్ ఆఫ్. ఇది Thank you. రణబీర్ Thanks a lot. కపూర్ హ్యాట్స్ ఆఫ్ చెప్తాడు చూడు, ఆ హ్యాట్స్ ఆఫ్ లాంటిది కాదు యానిమల్ మూవీలో. ఇది యాక్చువల్లీ మీరైతే చాలా డిఫరెంట్ స్టోరీ తోటి అయితే వస్తున్నారు. మీకు అని చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. మీ Thank you, కంటెంట్కి, Vijay. మీ స్టోరీ సెలక్షన్కి, అట్లాగే మీ యాక్షన్కి అయితే మటుకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇట్లాగే థ్యాంక్ యూ మీరు విజయ్. ఇంకా మీరు వచ్చే సినిమాల్లో మంచిగా హిట్ కొట్టాలని చాలా మంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ విజయ్, వెరీ స్వీట్ ఆఫ్ యూ. ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే. లవ్ యూ టు విజయ్. హలో, హాయ్ అన్న. హాయ్. అందరికి కంగ్రాచులేషన్ టీం అందరికి. థ్యాంక్ యూ. మై క్వశ్చన్ టు డైరెక్టర్ సార్. హాయ్ అండి. సార్, మీరు ప్రతిసారి ఒక సినిమా స్టోరీ రాసుకునేటప్పుడు ముందే ఊరి పేరు డిసైడ్ అయ్యి రాస్తారా, లేదంటే స్టోరీని మైండ్ లో వచ్చిన తర్వాత ఊరి పేరు డిసైడ్ అవుతారా? అంటే ఎక్కడికి పోతా చిన్నవాడ విజయవాడ చుట్టూ తిరిగింది ఆల్మోస్ట్. అవునండి. ఇప్పుడు వచ్చేసి భైరవ కోన. యా. సో మీ కాన్సెప్ట్ ఏంటి సార్, ఈ ఊరు కాన్సెప్ట్? బేసిక్లీ ఎక్కడికి పోతా వచ్చినవాడ అంటే నేటివిటీ ఉంటే బాగుంటుందని అనిపించింది విజయవాడ. ప్లస్ నా కో డైరెక్టర్ ఏమో విజయవాడ. ఆయన నాకు మొత్తం హెల్ప్ చేస్తూనే ఉన్నారు విజయ్ అని చెప్పి. ఆయన ఊరు విజయవాడ అనమాట. ఆయనే నాకు మొత్తం ట్రాన్స్లేషన్స్ నుంచి మొత్తం హెల్ప్ చేశారు. సో ఆయన ఊరు పెడితే ఆయన రాసేటప్పుడు ఆయన ఊరు పెట్టేసుకున్నారు. సరే మళ్ళీ ఆయన ఎందుకు ఫీలింగ్ హర్ట్ చేయాలని చెప్పి సరే ఓకే విజయవాడ పెట్టుకోన్నా. భైరవ కొన అన్నప్పుడు నేను స్టోరీ టైటిల్ కోసం వీఆర్ లుకింగ్ ఫర్ అ టైటిల్. నేను నా ఏడీ టీమ్కి ఒక కాంపిటీషన్ ఇచ్చాను. ఎవరు మంచి టైటిల్ చెప్తున్నారో వాళ్ళకి ఒక మంచి అమౌంట్ ఇస్తాను, ఒక రివార్డ్ క్యాష్ ప్రైజ్ ఇస్తానని చెప్పి ఇచ్చాను. సో అలా నా టీంలో నా కో డైరెక్టర్ వరప్రసాద్ ఉన్నారు. ఆయనే భైరవ కొన అని చెప్పారు. తర్వాత ఇది భైరవ కొన సింపుల్ బాగుండదు కదా, ఎవరు అడుగురు పట్టించుకోరు, ఏదైనా గిమ్మిక్ చేయాలి అన్నప్పుడు ఊరి పేరు భైరవ కొన అంటే బాగుంటుంది కదా అని చెప్తే అందరూ ఓకే చెప్పాం. సో ఈ క్రెడిట్ గోస్ టు మై కో డైరెక్టర్ వరప్రసాద్. ఓకే సార్, మీ ప్రాపర్ ఎక్కడ సార్? నా ప్రాపర్ ఈరోడ్, తమిళనాడులో ఒక టౌన్ ఈరోడ్. ఓకే, నెక్స్ట్ మేము ఆ ఊరి పేరు అని ఎక్స్పెక్ట్ చేయొచ్చా నెక్స్ట్ మూవీలో? ఈరోడ్. ఓకే, డన్. థ్యాంక్ యూ సార్. చేసేద్దాం. హాయ్ హాయ్. హలో అండి. హాయ్. ఓహో, మంచి డిమాండ్ ఉంది బ్రో. అంటే కావ్య గారితో I remember you. అదే అడుగుదాం అనుకుంటున్నా. I think during Bichagadu promotions, Yeah, I'd yeah, met you and we took a selfie and something like that. ప్రపోజ్ చేయడం. Yes. యాక్చువల్లీ మొన్న చాలా మిస్ అయ్యాను. What? అంటే Feb 14th కి చాలా మిస్ అయ్యాను అన్నమాట. Shit. సో అందుకనే ఒకసారి ఎలా ఉన్నారు అని అడుగుదాం. హౌ ఆర్ యు అని ఆస్క్. I'm good. యు ఆర్ గుడ్. Yeah, how are you? I'm absolutely good. Okay, what is your question? Yeah, Now my- ask a question. Okay. Compulsory. యాక్చువల్లీ ఈ మూవీ చూశాను, నేను ఇవాళే చూశాను. యాక్చువల్ టుడే ఐ వాచ్ ద మూవీ భైరవ్ కోన. అర్థం అవుతుంది కానీ మాట్లాడడం చాలా కష్టం అవుతుంది. అంటే ఇంకా నా మైండ్లో ఇంకా క్యాత్యాయిని పోలేదు, సో అందువల్ల. హాఫ్ సారీయా? యా. ఓకే, నెక్స్ట్ ప్రమోషన్ ఖచ్చితంగా సారీ. ఐ విల్ వేర్ హాఫ్ సారీ. ఇంకా మైండ్లోనే ఆ క్యాత్యాయిని తిరుగుతూ ఉంటే ఇక్కడ కావ్య గారిని కొంచెం తీసుకోలేకున్నా అనమాట. సో మీరు ఆ లుక్లో చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. అది మీ పేరు కాకపోయినా మూవీలో కాకపోయినా మీకే బాగా సెట్ అయింది. Yeah, even I am hoping to play such a character in which I'll wear only half sarees. Pakka, rural character, something I'll do. Next. నెక్స్ట్ ఇంకా డైరెక్టర్ గారికి. హాయ్ అండి. హాయ్ సార్. హలో అండి. సార్ మళ్ళీ శుక్లపక్షం ఎప్పుడు వస్తుంది సార్? ఏమో అడిగి చెప్తానండి. అంటే అప్పుడు వచ్చినప్పుడు నన్ను కూడా ఆ భైరవ్ కోనకి తీసుకెళ్తారని. ఓకే అండి. ఏం లేదండి, నాది ఒక చిన్న హెల్ప్ కావాలి మీ సైడ్ నుంచి. చెప్పండి. అంటే నాకు ప్రీవియస్ ఎక్స్ ఉండే, ఆహా. తను పోయింది. ఓకే. అంటే చచ్చిపోయింది. చూచు. సో
సో తను పావడం తనకు ఒక రింగ్ ఇచ్చా, గోల్డ్ రింగ్. ఓకే. అది తీసుకెళ్ళిపోయింది. సో నెక్స్ట్ శుక్లపక్షం ఎప్పుడు వస్తుందో చెప్తే నేను మీతో వచ్చి నా రింగ్ తెచ్చుకుందామని. మీకు పక్కా అర్థం- అండి, డన్, అర్థమైంది. నేను చెప్తానండి, మన ఇద్దరు వెళ్దాం. యా. ఇంకా ఎవరైనా అప్పుడప్పుడు వెళ్ళొస్తుంటారండి దెయ్యాలు ఊర్లకి, దెయ్యాలకు. అలాగే అదొకటి ప్లస్ ఇంకొకటి కూడా ఉంది. అంటే మీతో పాటు వస్తే కొంచెం పరిచయాలు కూడా పెరుగుతాయి అన్నమాట. భైరవ్ కాన్ లో ఆహా. అంటే బేబీ అని పిలవడం కానీ బాగా బాగా అంటే హగ్ అన్ని. ఆ, అలాగే ఓకే. అంత బ్యూటిఫుల్ వర్ష బోలమ్మ, అదే భూమి భూమి. భూమి రిప్పు భూమి యాక్చువల్లీ రిపు భూమి అంటే ఆర్ఐపి భూమి కదా. సారీ అండి. అంటే చాలా మంది చూసారా అంటే ప్రాబ్లం లేదు. కానీ వర్ష బోలమ్మ కన్నా భూమియే బాగుంది సార్. అవునా అండి? నిజంగా ట్రెడిషనల్ గా ప్రిఫర్ అవుతున్నాడు బ్రో. ఇక్కడేమో హాఫ్ సారీ అంటున్నారు, అక్కడేమో చుడిదార్ అంటున్నారు. మీ టేస్ట్ అర్థమైంది భయ్యా. అంటే మీరు కూడా మీ గురించి కూడా చెప్తానండి. పర్లేదు, సరదాగా ఏడిపిస్తున్నారు. నా గురించి వద్దు ప్లీజ్ ప్లీజ్. అంటే అట్లా కాదన్న, మామూలుగా మూవీలో మీ లుక్ కూడా చాలా బాగుంది. ఇప్పుడే కొంచెం అంటే అట్లీస్ట్ మొస్టాచ్ ఉన్నా కూడా బాగుండేది. చిన్నపిల్లల్లో ఉన్నానా? చాలా లేదా? చాలా చిన్నపిల్లల అయితే పర్లేదు. అంటే ఈ వయసుకి ఆ మాత్రం కనిపిస్తున్నానండి. అన్న అని చెప్పి పిలవడానికి కష్టంగా అయ్యో ఉంది. పర్లేదు, వయసు చాలా ఎక్కువే. ఉమ్. అది ఇష్టం వల్ల తెలియట్లేదు అంతే. థ్యాంక్ యూ. ఓకే బోలమ్మ గారికి అదే 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 బికమ్ బొల్లమ్మ ఓన్లీ. ఐ రీసెంట్లీ సో వద్దు, సమ్ వద్దు అట్లా వద్దు. మీమర్ ఆఫ్ క్వీన్ ఆఫ్ మీమర్ క్వీన్ ఆఫ్ మీమర్. ఓకేనా? బాగుందా ఇది? చాలా బాగుంది. అంటే అంటే ఎవరన్నా యాప్ట్ అవుతారంటే దానికి మీరే. థ్యాంక్ యూ. యాక్చువల్లీ నేను ఐ లవ్ మీకు తెలుసు కదా, ఐ యాక్చువల్లీ మీ బ్లడ్ లోనే మీమ్స్ ఉన్నాయి. యూ లవ్ మీమ్స్ కాదు, మీ బ్లడ్ లోనే ఉంది. ఇందాక కావ్య గారు మాట్లాడుతుంటే మీ ఎక్స్ప్రెషన్స్ కానీ మీ ఎక్సైట్మెంట్ కానీ మీరు లాయల్. కావ్య గారు మాట్లాడితే కావ్యనే కదా చూడాలి. యూ హ్యావ్ సో మచ్ లవ్ ఫర్ హర్. లేదు లేదు, నా దృష్టి అంతా అట్టున్నా కూడా నా దృష్టి ఎట్టున్నా కూడా నా హృదయం అదే హార్ట్ హార్ట్ లో లేదు లేదు, ఇది ఇప్పుడు 2 minutes బ్యాక్ యు మీరు ఆర్ ఫ్లర్టింగ్ విత్ హర్. చిన్న సజెషన్ నేను ఇస్తున్నాను. వెళ్ళిపోతా. ఓ ఫ్రెండ్లీ అడ్వైస్. ఓకేనా? ఎవరో ఒకళ్ళ మీద ఫిక్స్ అవ్వండి. ఓకేనా? అందరూ ఇద్దరు ఇది 2 బోట్ ఎక్కుతా, ఏది ముందుకెళ్తది దాంట్లోనే వెళ్తా అని. అన్నా 2 కళ్ళల్లో ఏ కన్ను కావాలంటే ఏమన్నా చెప్పన్నా. 2 కళ్ళు ఉంచుకోమంటాను. మరి మీరే అట్లా అన్నప్పుడు You have 2 eyes, we have 4 legs together. వద్దులే, నా ఐస్ కూడా ఇచ్చేది And 4 sandals. అంటే Be careful. అన్న వద్దులే అన్న, నాకు ఒక సైడే చాలు. మరి మా వాళ్ళు చాలా డేంజరస్ wild గా సైడ్ ఉన్నారు. ఎంచుకున్నావు ఇది ఇట్లా. అదే మా వాళ్ళు మనుషుల్లో చాలా- 2 రకాలు. కోపం వస్తే తను ఏడుస్తుంది, తను ఏడిపిస్తుంది. ఓకేనా? నేను ఏడవడానికే రెడీ అన్న. నేను ఏడవడానికి రెడీ అన్న, మీకు అర్థం కాలే? రెడీ టు క్రై. యా ఓకే, థ్యాంక్ యూ. ఓకే, కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం నన్ను తీసుకెళ్ళండి అన్న. Hello everyone. So this is Shanmuka, Law of Life page admin. So my question first to VA Anand garu. హలో అండి. సో ఇప్పుడు మీమర్స్ ని ఇన్వైట్ చేశారు కదా, అవునండి. మీ కాన్సెప్ట్స్ అంటే చాలా ఇష్టం. లైక్ ఎక్కడికి పోతావు చిన్నవాడ, డిస్కో రాజా, మీ ఐడియాస్ అయితే నాకు చాలా చాలా ఇష్టం. అలాగే ఈ మీమర్స్ తో మీ కొత్త ఐడియాని లింక్ చేసి ఏమన్నా మూవీ ప్లాన్ చేయగలరా? చేద్దాం, ఏముంది, చేద్దాం, డెఫినెట్లీ చేద్దాం. అండ్ మై క్వశ్చన్ టు సందీప్ కిషన్ గారు. హాయ్, దిస్ ఇస్ షణ్ముఖ. హాయ్ షణ్ముఖ. సో మై క్వశ్చన్ ఈస్ లైక్, ఇప్పుడు మీరు ఇండియన్ మైథాలజీ ఫాలో అయ్యి మూవీ తీశారు కదా, సో ఫ్యూచర్ లో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో మీరు చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? యాక్చువల్లీ ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన. ఫస్ట్ వాళ్ళు హనుమాన్ రాసినప్పుడు హనుమాన్ ఐడియా చెప్పగానే నేనే కథకి తగ్గ ఎక్సైట్ అయ్యి ఫస్ట్ ఐడియా వినేసి నేను విలన్ ప్లే చేస్తా రండి అని చెప్పి పిలిచాను. ఆఖరికి నన్ను ఏడిపించడానికి మైక్లను కూడా పెట్టాడు టైటిల్ విలన్ దానికి. ఓకేనా? బట్ నేను కథ విన్నాక నాకు అర్థమైంది ఏంటంటే, నేను ఎలా అనుకున్నా ఒక స్పైడర్ మ్యాన్ వర్సెస్ సూపర్ మ్యాన్ అలా ఉంటుంది, అలాగే నాకు చెప్పారు కూడా. అప్పుడు మనోడు స్కెచ్లన్నీ రాసి బ్యాక్ స్టోరీ రాసి తీసుకొచ్చి చెప్తే కథ విన్నాక నేను విలన్ అయ్యేది హనుమంతుడికి ఏంటి చెప్పింది,
తేజ సజ్జకో ఒక క్యారెక్టర్కో కాదు అని దెన్ ఐ సెడ్ ఐ వుడెంట్ డూ ఇట్ అండ్ ఐ మూవ్ బ్యాక్ ఫ్రమ్ ఇట్. సో నాకు అలాంటి కథలు కానీ అలాంటి ఐడియాలు కానీ లేదా ప్రశాంత్ రాసే విధానం కూడా చాలా ఇష్టం. బట్ ఈ డిస్కషన్స్ ఎప్పుడూ లేవు. సో అప్కమింగ్ ఐ షోలీ బి అ పార్ట్ ఆఫ్ విఐ ఆనంద్ సినిమాటిక్ యూనివర్స్ ఉందో. బట్ సో అప్కమింగ్ మూవీస్ లో ఏమన్నా ఇండియన్ మైథాలజీ క్యారెక్టర్ ఏమన్నా అంటే మీకు చేసే ఆలోచన అంటే ఏమన్నా తప్పకుండా సైన్ ఉందండి. చేసింది ఏమన్నా ఉన్నాయా? దేర్ ఈస్ సంథింగ్ ఇన్ డిస్కషన్ విచ్ ఇస్ ఆన్ మైథాలజీ కాదు, బట్ అదొక ఇది. So, if చెప్పొచ్చు అనుకుంటే అది ఎవరితో అనేది No, చెప్పగలరా? అది mythology కాదు. ఇట్ ఇస్ మోర్ రిటర్న్ ఇన్ ద పాస్ట్ థింగ్, బట్ టూ ఎర్లీ టు టాక్ అబౌట్ దాట్. ఓకే. బట్ యా ఐ థింక్ ఒక ఆనంద్ గారు అనుకున్నట్టుగానే భైరవకోన 2 చేస్తే దాంట్లో మిథాలజీ టచ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. యా సో యా థ్యాంక్ యూ. వర్ష గారు, అంటే మీ పేరు భూమి కదా, అవును. సో ఆ భూమి మా పేరు మీద రిజిస్టర్ చేసుకోవచ్చా? లేకపోతే రిజిస్టర్ చేసుకోవాలంటే మాలో ఏం ఉండాలి, ఏం బాగుండాలి, ఏం నచ్చాలి, క్వాలిటీస్ ఏమైనా ఉంటే చెప్తే. మీమ్స్ ఎక్కువ ఫాలో చేయాలి. అది ఆబ్వియస్లీ అవుతుంది కదా. ఒక 5 మీమ్ పేరు చెప్పండి ఇన్ 2 minutes, ఇన్ 1 minute. పోరపో నువ్వు అంటే నాకు ఇష్టం, నేను నీ ఇష్టపడుతున్నా, ఐ లవ్ యూ, ఉన్నాయా? ఉందా? అవి ఉంటాయి, ఇన్స్టాలో చెక్ చేస్తే దొరుకుతాయి కదా. ఇవన్నీ భూమిని మీ పేరులో రిజిస్టర్ చేయాలి. అవును. భైరవకోనలోకి వెళ్ళాల్సి ఉండొచ్చేమో. భూమిని మీ పేరు ఇట్స్ ఆల్రెడీ రిజిస్టర్డ్. అయిపోయింది అప్పుడే. జస్ట్ మిస్, మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నా. ఇట్స్ కానీ మీకు మంచి ఫ్యూచర్ ఉంది. Thank you. డోంట్ వరీ. సందీప్ అన్న, హా. మీకు అంటే మీరు ఈ సినిమాలో హీరోయిన్ ని అలా చేశారు కదా, అంటే అరే ఎందుకు అలా, ఏం చేశాడు, ఎలా చేశాడు అని ఎండింగ్ వరకు ఉన్నా నేను. ఎండింగ్ లో నాకు తెలిసింది, కానీ సో అలా చేసినప్పుడు మీ ఫీలింగ్ ఎట్లా అనిపించింది అన్న? ఈ క్వశ్చన్కి అయితే నేను సమాధానం చెప్పను బ్రదర్. తప్పు కూడా, అంటే మనం జోక్ గా చెప్పినా కూడా మాది బై మిస్టేక్ కొన్ని డబుల్ మీనింగ్ స్టేజ్ మీద బాగుండవు. దీనికి ఆన్సర్ అవుతుంది. వేరే ప్రశ్న అడుగు చెప్తా. ఓకే, అంటే మీకు పర్లేదు, పాపం దాన్ని మళ్ళీ ఏడిపిస్తారు దానికి. బట్ కొన్ని బాగుండవు స్టేజ్ మీద. నాట్ గుడ్. అంటే మీరు ఇద్దరు హీరోయిన్స్ తో చేశారు కదా, మీకు ఎవరితో బాగా అనిపించింది? అవును. నీ మాతృభాష ఏంటి? నా మాతృభాష తెలుగు కదా. తెలుగులోని నటించడం అని ఒక పదం ఉంటుంది తెలుసా? సారీ అన్న, అది ఓకేనా? పొరపాట్లో, అలవాట్లో ఓకే. పొరపాటు. ఇన్ని అదే నువ్వు చేసి అలవాటు పడుతున్నావు, తప్పు. ఓకేనా? అదే అంటే అలవాటు మార్చుకో. అంటే మంచి ఇద్దరితో విషయం. ఇద్దరితో యాక్టింగ్ ఎవరితో మీకు- యాక్ట్ చేయడం ఆ. బాగుంది అనేది నీ ప్రశ్న కదా. ఇద్దరు కంప్లీట్లీ డిఫరెంట్ యాక్టర్స్, కంప్లీట్లీ వేరే డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టర్స్. అంటే ఇద్దరితో బాగా అంటే ఎంజాయ్ చేసి. తమ్ముడు నీ పేరేం చెప్పు? మహేష్, మామ మహేష్. మహేష్ జెన్యూన్గా చెప్తున్నాను. ఇలాంటి అలవాటు స్టార్ట్ చేసుకోక పక్కన వాళ్ళు చెప్పిన ఆయనక తప్పది. ఎందుకంటే బికాస్ దేర్ ఆర్ విమెన్ ఆన్ స్టేజ్ హియర్. ఓకే, సారీ. సారీ కాదు, నేను వద్దన్నాక కూడా నువ్వు కంటిన్యూ చేస్తున్నావు, అది తప్పు. ఓకే, నాట్ రైట్. ఓకేనా? ఇట్స్ వెరీ రాంగ్. సరే అన్న, It's మిమ్మల్ని very ఫాలో అవుతాం ఈ పని. నువ్వు ఫాలో అవ్వు, అవ్వక పని ఇష్టం కానీ బట్ నిజంగా ఫాలో It's అవుతాను. not మంచి nice. మంచి పని చెప్పారు మీరు. వద్దు, అంత మంచి పని పర్లేదు, బట్ ఇది మాత్రం వద్దు. ఇంకేమన్నా ఓకే. నెక్స్ట్ మైక్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ సార్. విఐ ఆనంద్ సార్. సార్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ ఐడియాస్ సార్. థ్యాంక్ యూ అండి. సార్ లైక్ మీ పాస్ట్ 4 ప్రాజెక్ట్స్ లైక్ అంటే టైగర్, ఎక్కడికి పోతే వచ్చినవాడ అండ్ ఒక క్షణం ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిం. నేను Thank 2 you. times చూసా థియేటర్ లో. థ్యాంక్ యూ అండి. అండ్ లాస్ట్ డిస్కో రాజా అండ్ ఇప్పుడు ఊరు పేరు భైరవకోన. సార్ ఈ 4 movies లో మీరు వర్క్ చేశారు కదా, విఎఫ్ఎక్స్ ఉంది, బట్ లైక్ వెన్ కంపేర్ టు ఊరు పేరు భైరవకోన అంత విఎఫ్ఎక్స్ ఏం లేదు కదా. సో ఈ మూవీకి వచ్చేసరికి ఫిల్మ్ మేకింగ్ లో ఏ క్రాఫ్ట్స్ ఇంకా మీరు ఇన్ డీటెయిల్ గా వెళ్ళి ఎక్కువ నేర్చుకున్నారు సార్? విఎఫ్ఎక్స్ అండి. VFX. బికాజ్ ఇలాంటి భైరవకోనలో ఉన్న మూవీ విఎఫ్ఎక్స్ ఎక్స్పీరియన్స్ నాకు ఏ మూవీలో రాలే. ఆ వరల్డ్ క్రియేట్ చేయడం కానీ, ఆ ఇంట్రోల్ సీక్వెన్స్ కానీ, మనం అంటే అవెంజర్స్ ఎండ్ గేమ్లో వచ్చింది మొత్తం డిసిపేర్ అవడం. సో అలాంటి ఒక సిమిలర్ సీక్వెన్స్ నాకు మైండ్లో ఏముందంటే, అందరూ అవెంజర్స్ చూసేశారు కదా ఎండ్ గేమ్, సో దాంతో కంపేర్ చేస్తారు. సో మళ్ళీ మన స్పూఫ్ లాగా యూ షుడ్ నాట్ బి లైక్ స్పూఫ్ ఆర్ ఇమిటేషన్ లాగా ఉండకూడదు, యూ షుడ్ బి ఒరిజినల్. సో దానికోసం ఎక్కువ కష్టపడ్డాం. సో దట్ క్రెడిట్ గోస్ టు B2H విఎఫ్ఎక్స్ టీమ్, రౌఫ్ అండ్ రెడ్డి. సో వాళ్ళతో ట్రావెల్ ఆల్మోస్ట్ 8 months. అంటే దీనికి ఉన్న ఎఫర్ట్ ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 8 months బిఫోరే ఆ క్లైమాక్స్ ఫినిష్ చేసుకుని, ఆ ఇంట్రోల్ బ్లాక్ ఫినిష్ చేసుకుని ఇచ్చేసాం. సో 8 months ఎవ్రీ షార్ట్ బై షార్ట్ స్టోరీ బోర్డ్స్ కానీ, దానికి ఉన్న వర్క్ కానీ. అండ్ దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ అండ్ ద ఫైనల్ వన్. యాక్చువల్లీ వీ హ్యాడ్ లైక్ 8 versions ఫర్ ద ఇంట్రోల్ బ్లాక్.
ఆ 8 వెర్షన్స్, ఒక్కొక్క వెర్షన్స్, ఈవెన్ ఆ డిసింటగ్రేషన్ పార్టికల్స్ కూడా ఒకటి గోల్డ్, ఒకటి యాషెస్ ఉంటే బాగుంటుందా, ఆ టెక్స్చర్స్ ఎలా ఉంటాయి. సో ఇట్స్ బీన్ అ ప్రిటీ లాంగ్ ఎఫర్ట్ ఫర్ దట్ ఇంటర్వల్ సీక్వెన్స్. ఐ థింక్ ఐ లెర్న్డ్ లాట్ అబౌట్ విఎఫ్ఎక్స్ ఇన్ భైరవకోన. సందీప్ అన్న, మీరు లైక్ అంటే ఇంటర్వ్యూస్ ఇచ్చేటప్పుడు యూట్యూబర్స్ కి ఐ మీన్ లైక్ చెప్పండి. ఒక చిన్న సీక్వెన్స్ ఆఫ్ గ్రాఫిక్స్ అనేది వాళ్ళు చూపించారు కదా. ఐ మీన్ లైక్ ఈ అది ఇంటర్వెల్ సీక్వెన్స్ లో వచ్చే ఓకే ఇంటర్వెల్ సీక్వెన్స్ నాకు కొంచెం సస్పెన్స్ అనిపించింది, ఏ సీన్ చూపించుంటారు అనేది. ఇంటర్వెల్ సీక్వెన్స్ లో గ్రాఫిక్ ఆనెస్ట్లీ ఆయన చెప్పడం మీకు అర్థమైంది ఏంటంటే ఒక మాయం అయ్యే బ్లాక్ ఉంటుంది. ఇది మాయం ఎలా అవ్వాలని మాకు క్లారిటీ లేదు, ఆయన చాలా కాంప్లికేటెడ్ అడిగారు. సో మేము అది ఎలా వస్తుందో నాకు భయం ఎక్కువ ఉండింది. ఎస్పెషల్లీ ఇలాంటి ఫిల్మ్స్ చేసేటప్పుడు ఏంటంటే ఆయన చెప్పినట్టు మేము అందుకే చాలా కేర్ఫుల్గా ప్లే చేసాం. లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ టు బీ ఏబుల్ టు అచీవ్ దిస్ సీజీ ఇన్ దిస్ ఫిల్మ్ అనేది కాస్త కేర్ఫుల్గానే ప్లే చేసాం. సో వీ డెంట్ గో టు వాస్ట్ టు దట్. కొన్ని చోట్ల మాత్రం ఇంకొంచెం ట్రై చేద్దాం పుష్ చేసాం. ఇది అలాంటి ఒక ఎపిసోడ్ అయింది. ఇవాళ ఇంటర్వెల్ బ్లాగ్ గురించి కూడా అంతమంది చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నారంటే దానికి కారణం ఇట్ ఈస్ దట్ టైనీ ఎక్స్ట్రా ఎఫర్ట్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ బ్రదర్. ఆల్ ది బెస్ట్ సార్. నాకు జనరల్గానే వెరీ క్యూరియస్ అబౌట్ సీజీ బ్రదర్. ఎప్పుడు ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఈ కొత్త టెక్నీషియన్స్ ఉంటారు కదా, ఐ కీప్ లుకింగ్ ఫర్ దెమ్ ఆల్సో. నాకు మొన్న ఎవరో కనిపించారు ఇన్స్టాగ్రామ్లోని, డైనోసార్ని చాలా రియలిస్టిక్గా రెడీ చేసుకుని అతను చేసి రెడీ చేసి ఉంచాడు తన ఇన్స్టాగ్రామ్ పేజెస్లో. నాకు ఒక చిన్న డైనోసార్ ఇష్టానికి తిరుగుతుంది అండ్ దే ఏబుల్ టు క్రియేట్ దాట్. సూపర్ అసలు. థ్యాంక్ యూ. హాయ్ అన్న. హాయ్ బ్రదర్. హలో. బాలు నా పేరు. హాయ్ బాలు. మీకు హ్యాపీ బర్త్డే చెప్పాలనుకుంటున్నాను. నాకా? థ్యాంక్ యూ బ్రదర్. ఎందుకంటే చాలా డేస్ తర్వాత, మేబీ ఇయర్స్ తర్వాత ఒక ప్రాపర్ హిట్ పడింది. థ్యాంక్ యూ So, బ్రదర్. that's why I'm saying to happy birthday to you. థ్యాంక్ యూ బాలు. బాలు కదా మీ పేరు? థ్యాంక్ యూ బాలు, వెరీ స్వీట్ ఆఫ్ యూ. ఎందుకంటే నేను చాలా సినిమాల నుంచి ఎప్పుడు హిట్ పడుతుందా అని చాలా వెయిట్ చేశాను. లాస్ట్ టైం మైకెల్ సినిమా అప్పుడు కలిసినప్పుడు కూడా మీకు ఇదే చెప్పాను, అన్న ఐ వాంట్ టు ఒక బ్లాక్ బస్టర్ మూవీ కావాలి మాకు అని. సో ఇది ఇచ్చినందుకు థ్యాంక్స్ ఆనంద్ సార్. నిజంగా ఆనందంగా థ్యాంక్ యూ. అండ్ నిజంగా థ్యాంక్ యూ చెప్పుకున్నాను. ఈ ఫిల్మ్కి నేను ఎక్కువ ఫీల్ అయింది లైక్ మైకిల్కి అప్పుడు రిలీజ్ అప్పుడు కూడా అండ్ ఈ సినిమా రిలీజ్ రోజున కూడా నా పూర్తిగా చాలా పాజిటివ్ ఆరా కానీ వైబ్స్ కానీ ఆడియన్స్ నుంచి ఎక్స్ట్రీమ్ సపోర్ట్. ఈ సినిమా ఇన్ఫాక్ట్ ప్రీమియర్స్ కూడా మాకు అట్లీస్ట్ ఒక 60 షోస్ తక్కువ మేము వేసుకోవాల్సి వచ్చింది. బికాస్ అక్కడ కూడా ఏదో అడ్డింకులు, రిలీజ్ దగ్గర ఒక అడ్డింకులు, లాస్ట్ మినిట్లో డెలివరీ అవుతాయో లేవో తెలీదు. ఇవన్నిటిని దాటి అట్ ఎవ్రీ స్పాట్ మాకు అందులో 2 రోజుల ముందే మేము ప్రీమియర్ వేసాం. ఇలాంటి ఒక కొత్త కాన్సెప్ట్ ఫిల్మ్ చేసినప్పుడు ఎప్పుడూ సరే 2 రోజులు ముందే వేస్తే దెల్ బి కన్ఫ్యూజన్, డిస్కషన్, ఒక కైండ్ ఆఫ్ వర్డ్ ఎలా వెళ్తుందని చెప్పలేం. ఒక ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ తీసినప్పుడు అది వేరే, బట్ ఒక న్యూ ఏజ్ కమర్షియల్ ఎంటర్టైనర్ తీసినప్పుడు ఎప్పుడు ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండే ఛాన్సులు చాలా ఎక్కువ. So beyond all of that, the audience have really pushed, and people like you who genuinely wanted me to work. Thank you brother, love you for that. వర్ష గారు, వ్యాలంటైన్స్ డే స్టార్ట్ అయినప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు కలుస్తానా అని. ఆ 7 days చెప్పాలనుకున్నాను మీకు, బట్ కుదరలేదు. క్వశ్చన్ ఏంటంటే, హూ ఇస్ మీ యువర్ క్రష్? నా క్రష్ నాట్ మీ, నేను కాకుండా ఇంకెవరైనా ఉంటే చెప్పండి. అది కష్టం, లైక్ ఇట్స్ సో హార్డ్. బాలు ఉన్నప్పుడు వేరే ఎవరు గుర్తుకొస్తారు? థ్యాంక్ యూ. యా, ఇట్స్ ఏదైనా ఒక ప్రాక్టికల్ క్వశ్చన్ అడగండి. దిస్ ఇస్ ఇంపాసిబుల్. దిస్ ఇస్ ఇంపాసిబుల్ అండ్ హీ ఇస్ దేర్. కష్టం. నో ఐ వుడెంట్ డిస్రెస్పెక్ట్ యూ బై ఆన్సరింగ్ దిస్ క్వశ్చన్. ఓకే, అయితే లవ్ యూ చెప్పండి. మరి అంతేగా, లవ్ ఎప్పుడు అడుక్కోకూడదు బ్రో. పెదవులతోటి పిలిచే పిలుపుల కన్నా థ్యాంక్ యూ సో మచ్. కావ్య గారు, మిమ్మల్ని కావ్య అని పిలవాలా, రెడ్ యాపిల్ అని పిలవాలా? యాపిల్. యు ఆర్ లుకింగ్ లైక్ ఏ యాపిల్. రెడ్ యాపిల్. రెడ్ నో ఓన్లీ యాపిల్. Apple. Yeah. Okay, Can I call you? Yeah, call me Apple. Yeah, because you are in Eagle movie also you are taking apple, right? Yeah, that's why. Okay, thank you. I also did not remember that. You can call me Apple. Yeah, okay, thank you. హలో. యా, సందీప్ అన్న, నా పేరు శ్రీకాంత్, మైగుంట పేరు నుంచి వచ్చాను. హాయ్ శ్రీకాంత్. యా అన్న, ఇప్పటి వరకు కామెడీకి సాగింది. నాకు ఎప్పటి నుంచి ఒక చిన్న క్వశ్చన్. జనరల్ గా బయట టాక్ ఏంటంటే సందీప్ కిషన్ డైరెక్టర్స్ లో ఒక స్పార్క్ చూస్తారు. ఇక్కడ రగడి అని అతను చెప్పారు ఇంతకు ముందు ఇది. బట్ ఇక్కడ మెయిన్ ప్లాట్ ఏంటంటే సందీప్ కి ఇది మిస్ఫైర్ అయ్యింది, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ బాగా హిట్ అవుతాయి అని చెప్పి అన్నారు కదా. అన్నారా? ఎవరన్నారు ఇది? రగడి ప్రొడక్షన్.
ఎప్పుడైనా మీరు అనుకున్నారా ఇలాగా నేను ఫస్ట్ ఛాన్స్ ఇచ్చినప్పుడు నాకు ఇట్లా అవుతుంది, సెకండ్ వాళ్ళు పెద్దగా అవుతున్నారు, నా దగ్గర ఎందుకు ఇట్లా? టు బీ ఆనెస్ట్, నాతో పని చేసినంత సేపు నేను ఎక్కువ చూసేది వాళ్ళు ఆ ప్రయత్నానికి, ఆ టైంకి, మా ప్రొడ్యూసర్ పెట్టే డబ్బులకి 200% వాళ్ళ ఎఫర్ట్ 200% పెడుతున్నారా లేదా అని నాకు చాలా ఇంపార్టెంట్గా నేను చూస్తా. ఇప్పుడు నాకు భైరవ్ సినిమా ఉంది. 2.5 సంవత్సరాల పాటు నుంచి ఆనంద్ గారు ఈ ఒక్క సినిమా మీద ఒకటే పని చేశారు. 200% ఆయన ఇంటెన్షన్ చాలా క్లీన్గా ఉండింది ఆ సినిమా చేసే దాని పట్ల. ఏ సినిమా ఎంత సక్సెస్ విజయం చెందుకుంటుంది అనేది టెంపరీ బై ద ఫిల్మ్. చిన్న ఫీలింగ్ లోపల అప్పుడప్పుడు అనిపించవచ్చు, నాకు ఇంత బ్లాక్ బస్టర్ అంటే బాగుండు అని. తప్ప వాళ్ళకి ఆ సినిమా ఆడిందనే బాధ నాకు ఎప్పుడు ఉండింది లేదు. తప్పకుండా వాళ్ళే నాకు ఇప్పుడు ఏం లే, మాకు టైగర్ ఈయన హిట్ ఇచ్చారు, ఎక్కడికి పోతే వచ్చిన వాడు ఇంకా పెద్ద హిట్ ఇచ్చారు, మళ్ళీ భైరవ్ ఖాన్ ఆయనే తీసుకొచ్చి నాకు మళ్ళీ ఇంత పెద్ద హిట్ ఇచ్చారు కదా. సో ఐ థింక్ వెన్ యూ లవ్ యువర్ పీపుల్ దిస్ థాట్ విల్ నెవర్ మేజర్లీ కమ్. నాకు ఎక్కడికి పోతే వచ్చిన వాడ నాకు రిజల్ట్ రాగానే ఫస్ట్ నాకు సందీప్ కాల్ చేసి రమ్మని చెప్పి, ఐ స్టిల్ రిమెంబర్ యూ గేమ్ మీ అ గిఫ్ట్, ఒక రిస్ట్ వాచ్ ఇచ్చారు మీరు. నాకు ఫస్ట్ రిస్ట్ వాచ్ గిఫ్ట్ ఇచ్చిన ఓకే నేను నిజంగా ఎక్కడికి పోతే వచ్చిన వాడు థియేటర్లో చూసి నేను క్లైమాక్స్లో నేను లేచి చాలాసేపు క్లాప్స్ కొట్టా. అది నేను అంత ఫీల్ అయ్యాను. అందులో నా ఫ్రెండ్ ఇంత బాగా తీసారనే ఫీలింగ్ నాకు ఎక్కువ ఉంటుంది కదా. నేను డిస్కో రాజా రిజల్ట్ రాగానే తర్వాత డిసప్పాయింట్ అయ్యాను. అండ్ అనుకున్న రిజల్ట్ రాలేదు, ఏంటి ఇంత హార్డ్ వర్క్ చేసాం కొత్తగా ఏదో ట్రై చేసినప్పుడు. కానీ ఆయన నాకు ఐ స్టిల్ రిమెంబర్ హిస్ కాల్, నాకు ఈవినింగ్ కాల్ చేసి రిజల్ట్ పక్కన పెట్టండి, యాజ్ అ ఫిల్మ్ మేకర్గా యూ వన్ అ లాడ్ ఆఫ్ హార్ట్స్ డిస్కో రాజా, మీరు ఎక్కడ యూ హ్యావెన్ యాజ్ అ ఫిల్మ్ మేకర్ యూ నెవర్ ఫెయిల్డ్ ఇన్ డిస్కో రాజా అని చెప్పిన ఒక మాట నాకు ఇంకా గుర్తుంది. దట్స్ వై హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్. ఎందుకంటే మనం సక్సెస్ ఉన్నప్పుడు చాలామంది కాల్స్ వస్తాయి, ఫ్రెండ్స్ కూడా కాల్ చేస్తారు. కానీ ఫెయిలియర్ ఉన్నప్పుడు నాకు డిస్కో రాజా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఒక్క కాల్ రాలే. నాకు వచ్చిన కాల్ సందీప్, ఆయన చెప్పిన మ్యాటర్ ఇది, యాజ్ అ ఫిల్మ్ మేకర్గా ఐ స్టిల్ ఫీల్ వెరీ ప్రౌడ్ ఫర్ వాట్ యూ హ్యావ్ డన్ ఫర్ డిస్కో రాజా అన్నారు. నాకు అక్కడి నుంచే నాకు నెక్స్ట్ జర్నీ కూడా స్టార్ట్ అయింది. దట్స్ వై యూ నీడ్ టు హ్యావ్ అ ఫ్రెండ్ లైక్ హిమ్. అండ్ నిజంగా చూడండి, ఇవాళ రోజున చూసారంటే ఎంతోమంది డిస్కో రాజా సినిమాకి ఫ్యాన్స్ ఉన్నారు. ఆన్లైన్లో ఎక్కువ ట్విట్టర్లోని ఎప్పుడు డిస్కో రాజా 2 అని అడుగుతుంటారు. సో ఏదో ఆయన స్పెషల్గా చేశారు కాబట్టి ఆ మార్క్ ఉండింది. సార్ నెక్స్ట్ ఆనంద్ గారు మీకే అండ్ క్వశ్చన్ చెప్పండి. ఇప్పటి వరకు ఫ్రమ్ ద స్టార్ట్ టు ఎండ్ ప్రతి పాయింట్ యూనిక్గా చూస్ చేసుకొని వస్తున్నారు. ఒకవేళ మీకంటూ ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంటే అది ఏ యూనిక్ పాయింట్ మీద ఉంటుంది? సైఫై అండి. నాకు సైఫై అంటే బాగా ఇష్టం. వి క్రియేట్ ఇంకొక యూనివర్స్ క్రియేట్ చేయాలి, ఒక స్టార్ వార్స్ లాగా ఒక మూవీ చేయాలి. అండ్ అంటే మనకున్న ఆర్టిస్ట్ మన తెలుగు స్టార్స్ పెట్టుకుని మన లాంగ్వేజ్లో వీ నీడ్ టు బ్రింగ్ సంథింగ్ ఇంటర్నేషనల్ వేర్ పీపుల్ విల్ లుక్ అట్ అవర్ ఫిల్మ్స్ అండ్ ఫీల్ జెలస్ అబౌట్ అవర్ టాలెంట్స్. సో నాకు ఒక స్టార్ వార్స్ లాంటి ఒక సైఫై ఫిల్మ్ ఫుల్ ఒక యూనివర్స్ క్రియేట్ చేయాలి. సో దట్ విల్ ఆల్వేస్ బీ మై డ్రీమ్. మీకు ఒక ర్యాండమ్గా ఇది సమయం దొరికింది కాబట్టి నేను ఒక ర్యాండమ్ జస్ట్ ఒక ఐడియా చెప్తాను థాట్గా, ఓకేనా? ఆయన నాకు చెప్పింది, ఇది ఒక లైన్, ఆయన చెప్పింది నాకు తిట్టొచ్చు. జనరల్గా మేము డిస్కస్ చేసుకున్నప్పుడు భైరవ్ కోన 2 అంటూ ఉంటే ఆ కథ ఎలా ఉంటుంది ఆయన ర్యాండమ్గా చెప్పిన లైన్ ఐడియా ఇది చెప్పడం వలన ఇది ఉండదని నేను అనుకుంటున్నాను. బట్ 2 లైన్ ఐడియా ఏంటంటే, ఇప్పుడు భైరవ్ కోన చూసిన వాళ్ళందరికీ తెలిసింది భైరవ్ కోన ఒక స్పెషల్ విలేజ్ కదా. భైరవ్ కోన లాంటి ఊర్లు ఇంకా చాలా ఉంటే, అందులో ఏదో ఒక ఊర్లో ఒక నెగిటివ్ పర్సన్ ఆ ఊరు హెడ్ని టేక్ ఓవర్ చేసుకుంటే, అండ్ హీ స్టార్టింగ్ టు టేక్ ఓవర్ మల్టిపుల్ విలేజెస్ లైక్ భైరవ్ కోన, అండ్ నౌ దే కమింగ్ టు అటాక్ భైరవ్ కోన. ఇప్పుడు ఈ స్టిక్ని కంట్రోల్ చేయగలిగే ఒక వ్యక్తి బసవ అనేవాడు బయట ఉన్నాడు. ఆడిని మళ్ళీ భైరవ్ కోనకి నార్నియాలోకి పిలిచినట్టు పిలుస్తారు. దిస్ ఈస్ ద లైన్ ఆఫ్ భైరవ్ కోన 2. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది చెప్పడం వల్ల ఇది ఓన్లీ మీకు ఫస్ట్ అరగంట సినిమా, దాని తర్వాత సినిమా అంతా ఎలాగో ఉంటుంది. బట్ నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే, భైరవ్ కోనలో చాలా మంది అడిగారు ఎందుకు సెకండ్ హాఫ్ ఇమోషనల్గా ప్లే చేశారు, ఎందుకు మీరు ఒక ఎంటర్టైన్మెంట్ ఇమోషన్ టోన్లోకి వెళ్ళారు అంటే, ఎలాగన్నా ఆలోచించి ఆ డైరెక్టర్ రాసి తీయగలరండి. ఆయన ఒక బ్యూటిఫుల్ ఎమోషనల్ ఎంటర్టైనింగ్ చిన్నపిల్లల నుంచి అందరూ చూడగలిగే సినిమా చూడాలి, ఈ సినిమాలో అలా చెప్పాలనుకున్నారు. అండ్ నెక్స్ట్ అలాంటి సినిమా చేయాలంటే దానికి ఒక ఖర్చు ఉంటుంది, ఓకేనా? సో పార్ట్ 2 అనగానే మాకు ఆ ఖర్చు చాలా కంఫర్టబుల్గా ఇస్తారు. సో మేము చేయాలనుకుంది ఒక ప్రపంచాన్ని సృష్టించి అందులో ఒక అందమైన కథని చెప్పి హై మూమెంట్స్ అని బ్యూటిఫుల్గా చెప్పాలని. సో మీ అందరి దయ వలన మేము అనుకున్న పార్ట్ 2 కథ కరెక్ట్గా ఇంకా బాగా స్కేల్గా ఇంకా అడ్వెంచర్ యాక్షన్తో చేస్తామని కోరుకుంటున్నాం. ఇది ఎందుకు చెప్పాను అనుకుంటే, ఆయన బ్రెయిన్ ఎలా ఆలోచిస్తుంది అనడానికి ఒక ఎగ్జాంపుల్. మీరు ర్యాండమ్గా చెప్పండి, గత కొన్ని సంవత్సరాల ఈ సినిమాలో ఇలాంటి ఒక ఐడియా ఎక్కడైనా ఈ సినిమాలో విన్నారా ఇండియన్ ఫిల్మ్లో? సో అది అంత ఒరిజినల్గా ఒక వ్యక్తి ఆలోచిస్తున్నారు. సో దట్ ఈస్ వాట్ ఐ రియలీ లైక్ అబౌట్ హిమ్ అండ్ లవ్ అబౌట్ హిమ్.
ఫ్రమ్ ద డే వన్ వీఆర్ ఫ్యాన్స్ ఆఫ్ హిస్ థాట్స్ సార్. హా. అండ్ నెక్స్ట్ Thank you నా అండి, thank you. నెక్స్ట్ నా క్వశ్చన్ వర్ష గారికి. మ్యామ్ మీరు ఒకవేళ మీమ్ పే స్టార్ట్ చేస్తే ఇప్పుడు ప్రజెంట్ పాన్ ఇండియా ఫిల్మ్స్ ట్రెండ్ నడుస్తుంది కదా, మీరు పాన్ ఇండియా మీమ్ పే స్టార్ట్ చేస్తారా? యాక్చువల్లీ నా ఆర్మీ ఇక్కడే ఉంది, సో మిమ్మల్ని తీసుకొని పాన్ ఇండియా మీమ్ పేజ్ క్రియేట్ చేద్దాం. కెప్టెన్ అమెరికా కెప్టెన్ మీమ్. యాక్చువల్లీ ఒక మంచి ఐడియా, అందరూ గుర్తుపెట్టుకోండి. పక్కా మ్యామ్, మేమంతా సపోర్ట్ చేస్తాం, కొలాబరేషన్స్ ఇస్తాం. హాయ్ సందీప్ అన్న, Hi, hello. దిస్ ఇస్ సందీప్ కాటర్ మీమ్స్ పేజ్. Oh, hi, సో hello. మీ ఓల్డ్ బాగుంది, మీ మిస్టరీ కూడా బాగుంది. బట్ నాకు మిస్టరీ ఏమనిపించింది అంటే మూవీ అయిపోయి వచ్చేస్తే ఎండ్ కార్డ్స్ దగ్గర కూడా నేను నుంచొని చూస్తున్నా. వెన్నెల కిషోర్ గారి మిస్టరీ మాత్రం నాకు అలాగే ఉండిపోయింది. నేను సో చెప్పండి. వైవా హర్ష గారు అడుగుతారు అనమాట, అందరు వెళ్ళిపోతున్నారు నువ్వెందుకు వెళ్ళట్లేదు అంటే, నాకు ఈ ఆడోళ్ళ మీద ఉన్న కోపం తగ్గదు, సో నేను ఇక్కడే ఉండిపోతాను అంటారు. బట్ ఆ మిస్టరీ ఏంటో మాకు ఇంకా సెకండ్ పార్ట్ లో ఏమన్నా రివీల్ చేస్తారా? అది ఆయన అడగాలండి, అక్కడ దాకా ఇంకా ఆయన చెప్తా. లేదు, యాక్చువల్లీ నేను రైటర్స్ భాను అండ్ నందు ముగ్గురు కూర్చుని వేర్ థింకింగ్ ఒక అమ్మాయి హ్యాండ్ ఇస్తే ఎలాంటి హ్యాండ్ ఇస్తుంది అండ్ హౌ వెన్నెల కిషోర్ హ్యాస్ బీన్ బిట్రేడ్ అని. మాకు చూస్తే చాలా ఆప్షన్స్ వస్తున్నాయి అనమాట. ఒక అమ్మాయి వల్ల ఒక అబ్బాయి మోసం పోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి, చాలా పర్పస్ ఉంటుంది. సో వీ ట్రైడ్ క్రియేటింగ్ మల్టిపుల్ స్టోరీస్, బ్యాక్ స్టోరీస్, కానీ ఏం చెప్పినా ఆ కిక్ రావట్లేదు. సో వీ డిసైడెడ్ మన ఆడియన్స్ ఇమాజినేషన్కి వదిలేస్తే బెటరు. ఆ కథ ఏంటో వాళ్ళే లెట్ దెమ్ థింక్, లెట్స్ కీప్ ఇట్ ఓపెన్. బట్ ఇఫ్ దర్ ఈస్ అ భైరవ కోన 2 అండ్ డెఫినెట్లీ వీ కెన్ సే బెటర్ స్టోరీ ఫర్ వెన్నెల కిషోర్ ఆల్సో. అండ్ ఇంకోటి ఏంటంటే భైరవ్ కోన్లోనే బ్యూటీ ఆఫ్ ద ఫిల్మ్ ఏంటంటే, ఈ సినిమాలో మేము చాలా డార్క్ సీరీస్కి తీసుకెళ్ళాలనే ఉద్దేశం ఎప్పుడు పెట్టుకోలే. వీ వాంట్ టు కీప్ ఇట్ అ ఫన్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్. అందుకే మీరు చూస్తే హర్ష కూడా జాన్ గారు, లేదా మన నారప్ప అనే క్యారెక్టర్ కూడా డాక్టర్ నారప్ప, అతనికి ఆడవాళ్ళంటే కోపం. వెరీ టిపికలీ ఒక తెలుగు సినిమాలో మనం ఎలాంటి క్యారెక్టర్స్ అయితే ఫన్గా చూస్తూ ఎంజాయ్ చేస్తూ పెరిగాము, అలాంటి క్యారెక్టరైజేషన్స్తో ఒక కమర్షియల్ ఫన్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, అలాంటి క్యారెక్టర్ ప్లేస్మెంట్ ఇలాంటి కథలో చేయడానికి కారణం ఏంటంటే, మనం ఇంకా రూటెడ్గా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు అందరూ ఎంజాయ్ చేయగలిగే సినిమా అవుతుంది. సో కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ Thank you. ఇలాంటి ఫిల్మ్స్ మీరు ఇద్దరు ఇంకా ముందు ఇంకా రావాలని విష్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. హాయ్ అన్న, Hi. కంగ్రాట్స్ ఫర్ ది మ్యాజికల్ ఎంటర్టైన్మెంట్ ఆఫ్ ఊరి పేరు భైరవ్ కోన. థ్యాంక్ యూ. అండ్ ఆనంద్ గారు, మీకు ఒక క్వశ్చన్, లైక్ చెప్పండి. మీరు అంటే మూవీ తీశారు అంటే స్క్రిప్ట్ చాలా డిఫరెంట్, అండ్ ఈ స్క్రిప్ట్ ని మీరు ఎవరు ఇన్స్పైర్ అయ్యి చేశారు అంటే, ఐ మీన్ ఎవరు ఇన్స్పైర్ అయ్యి మీరు మోటివేట్ అయ్యి తీశారు అనుకుంటా, అంటే రైటర్దా లేకపోతే మీదేనా? కాదండి, నాదే. బేసిక్లీ స్టోరీ స్క్రీన్ ప్లే నాదే. రైటర్స్, డైలాగ్ రైటర్స్ నందు అండ్ భాను. సో దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. అండ్ ఇన్స్పిరేషన్ వచ్చేసి నా కాలేజ్, ఐ వాజ్ స్టడీయింగ్ ఇన్ చెన్నై సత్యభామ ఇంజనీరింగ్ కాలేజ్. నేను సత్యభామ. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఐఎమ్ సో సారీ ఫర్ యూ బ్రో. ఇప్పుడు బిల్డింగ్ ఎలా ఉంది బ్రో? ఫినిష్ అయిందా? అంతా అయిపోయింది, మా దగ్గర నుంచే మనీ ఆర్కిటెక్చర్ బ్లాక్ ఇంకా సెపరేట్ గా ఉందా లేదా? వాళ్ళు మరి కలిపేశారా? రెండు రోజులకి బిల్డింగ్ లేపేస్తారు కదా. మీరు ఒక హాలిడే వెకేషన్ వెళ్ళి వచ్చి లోపల కొత్త బిల్డింగ్ వేస్తుంది కదా అక్కడ. ఎన్ని బోట్స్ ఉన్నాయి బ్రో? బోట్స్ ఒక 10 బోట్స్ ఉన్నాయి. 10 బోట్స్ ఉన్నాయా? అందులో అమ్మాయిలు అబ్బాయిలు అసలు మాడుకోకూడదు అన్ని రూల్స్ అయిపోయినాయి. అవును, మార్చారా? మార్చారన్న. ఏంటి ఎలా? అంటే వాళ్ళ డాడీ చనిపోయారు కదా, జెపిఆర్ గారు చనిపోయాక మొత్తం రూల్స్ చేంజ్. మేము ఉన్నప్పుడు Mutton బస్ లో jumping on the సెంటర్ లో road. ఒక గ్రిల్ ఉండేది. అవును. అటు సైడ్ గర్ల్స్, ఇటు సైడ్ బాయ్స్. అవును. We have to wear different చాలా jeans. ఫేమస్ జోక్స్ ఉండే. ఐ వాస్ డ్రైవింగ్ ఫాస్ట్ ఆన్ ద రోడ్, దెన్ వన్ మటన్ వాస్ జంపింగ్ లెఫ్ట్ టు రైట్. I have best joke was I have 2 daughters, both of them are girls. Yeah, okay. That was the యా ఓకే కాదు, ఈయన చెప్పట్లేదు అది. నేను ఆ చెప్పట్లేదండి. college గురించి. ఓకే, ఎనీవే ఐ హావ్ రెస్పెక్ట్ ఫర్ సత్యభామ ఇంజనీరింగ్ కాలేజ్. మళ్ళీ ఎందుకు బ్రో ప్రాబ్లం? సో బేసిక్లీ ఇన్స్పిరేషన్, సత్యభామ కాలేజ్లో ఉన్నప్పుడు ఐ యూస్ టు ట్రావెల్ ఫ్రమ్ చెన్నై టు ఈరోడ్ ఎయిర్కార్డ్ ఎక్స్ప్రెస్. సో ట్రైన్ జర్నీలో యూజువలీ నైట్ స్లీపర్ టు సెకండ్ క్లాస్ స్లీపర్లో వెన్ వీ వేర్ లైక్ నైట్ ట్రైన్ జర్నీ ఉన్నప్పుడు ట్రైన్ ఎప్పుడో ఆగిపోతుంది. ఆ విండోలో మిడ్ నైట్లో ఎక్కడో ఒక విలేజ్ని చూస్తే అక్కడ ఒక చిన్న ఫెస్టివల్ జరుగుతాయి, ఒక చిన్న సెలబ్రేషన్స్ ఉంటాయి. మనకి ట్రైన్ నుంచి చూసేటప్పుడు అక్కడ ఒక డిస్టెన్స్ విలేజ్లో ఇలాంటి ఒక ఫెస్టివల్, ఇలాంటి ఒక ఫంక్షన్స్ మిడ్ నైట్లో ఎందుకు జరుగుతుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చూస్తే, అప్పుడు ట్రైన్ ఆగి ఉంటుంది కదా, ఒకసారి వెళ్ళి అలాంటి విలేజ్కి వెళ్ళి చూసి వచ్చేస్తే బాగుంటుంది, అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి. సో ఇది నాకు ఇలాంటి ఒక స్ట్రేంజ్ విలేజ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ నోవేర్ అనేది మీద నాకు ఎక్కువ క్యూరియాసిటీ రైజ్ అయింది. సో అక్కడ స్టార్ట్ అయింది యాక్చువల్లీ కాలేజ్ టైంలోనే ఆ విలేజ్ గురించి ఒక చిన్న మిస్టరీ రావడం అనేది. సో దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్.
నేను నాకు చిన్నప్పటి నుంచే లైఫ్లో డెత్ తర్వాత ఏంటి అనే ఒక క్వశ్చన్ ఇప్పుడు కూడా అది రోజు హాంట్ చేస్తూనే ఉంటుంది. పాస్ట్ లైఫ్ ఏంటి, తర్వాత మనం చనిపోయాక మనం ఎలా ట్రావెల్ ఉంటుంది, ఇలాంటి థాట్స్ ఎక్కువ ఉంటుంది. సో దాంట్లో ఎక్కువ క్యూరియాసిటీ ఉండడం వల్ల బ్రో అలా ఎవరు చనిపోయాక దెయ్యాలు ఎలా ఉంటాయి, ఇలాంటి దెయ్యాల మీద టాట్స్ ఎక్కువ ఉంటాయి అంటుంటే సో సో దాంట్లో ఉన్న క్యూరియాసిటీ వల్ల ఎక్కువ ఆఫ్టర్ డెత్ ఆ సోల్ జర్నీ ఇలా చదవడం స్టార్ట్ అయింది. సో గరుడ పురాణం ఇస్ వన్ బుక్ వేర్ ఎక్స్ప్లెయిన్స్ ఒక చనిపోయే ఒక ఆత్మ ఎలాంటి జర్నీ తీసుకుంటుంది. సో ఇప్పుడు మనం చూస్తున్న భైరవకోన అనేది వన్ ఆఫ్ ద సిటీస్ వేర్ ఆత్మ గోస్ అండ్ సెటిల్స్. సో అలా చాలా సిటీస్ గురించి గరుడ పురాణంలో రెఫరెన్సెస్ ఉన్నాయి. ఇంకా నేను డీటెయిల్ చేయాలి, బట్ ఐ థింక్ దీస్ 2 పాయింట్స్ కమ్ టుగెదర్ అండ్ దట్స్ ద ఇన్స్పిరేషన్ ఫర్ ఊరి పేరు భైరవకోన. యా, కంగ్రాట్స్ సార్ ఫర్ దట్. థ్యాంక్ యూ. సందీప్ గారు, మిమ్మల్ని లైక్ తమిళ ఆడియన్స్ ఎక్కువ ఓన్ చేసుకుంటున్నారు. వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దట్? తమిళ ఆడియన్స్ ఎక్కువ ఓన్ చేసుకోలేదండి, తెలుగు హీరోల్లో నన్ను ఎక్కువ ఓన్ చేసుకున్నారు అంతే. సో ఆ కన్ఫ్యూజన్ సెపరేట్గా లోన్ చేసుకోవాలి. ఓకేనండి, ఇప్పుడు దాకా అక్కడికి వెళ్ళే తెలుగు హీరోల్లో నన్ను కొంచెం ఎక్కువ ఓన్ చేసుకున్నారు. దానికి నాకు ఆ భాష కొంచెం బాగా వచ్చు కాబట్టి, అక్కడ కల్చరల్ బాగా తెలుసు కాబట్టి కొంచెం బెటర్ ఓన్ చేసుకున్నారు ఏమో. లేదా నాకు తెలిసి ఎక్కువ మంది అక్కడ అంత నేను చేసినంత వరకు చేయలే. సో ప్రాబబ్లీ అందువల్ల ఏమో తెలియదు. కావ్య గారు, లైక్ ఈగల్, I have watched the Eagle. It is very nice blockbuster movie and magical entertainer of Bhairav Kona. I mean, how you are enjoying this movie? I mean, success of both movies and coming to Telugu audience and coming, like, what is the enjoyment of this blockbuster? Yeah, you don't need to translate English for me, Sandeep. I am feeling very lucky. That is it. I can't believe it's a very, I think a very one in a lifetime opportunity where a heroine gets 2 releases back to back and both of them are blockbusters. I mean, I don't think I am speechless definitely, and I give thanks to God and my Guruji and obviously a little bit to myself also that I worked hard and here I am today. But definitely this is God's blessing and I am very grateful and cherishing each and every moment. Yeah, thank you. Enjoying very much. Yeah, Varsha garu, and మిమ్మల్ని ఎక్కువ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతూ ఉంటాను. లైక్ హూ ఇస్ యువర్ క్రష్ అని ఒక క్యాప్షన్ పెట్టారు. లైక్ ఐఎమ్ యువర్ క్రష్ అని చెప్పి చెప్దాం అనుకున్నాను అప్పుడే, కానీ కామెంట్స్ ఆల్రెడీ భాను గారు ఆ ప్లేస్ ఫిల్ చేసేసారు. ఓకే ఓకే, ఐ మీన్ నేను ఆ ఐడియా వచ్చి చూసా అంతే. ఓకే, యా, థ్యాంక్ యూ, కంగ్రాట్స్ ఫర్ ది బ్లాక్ బస్టర్ ఆఫ్ భైరవ్. థ్యాంక్ యూ. నాకు ఒక క్వశ్చన్ ఉంది. అందరూ మేల్ మీమర్స్ ఉన్నారు, ఫీమేల్ మీమర్స్ లేదా? నేనున్నా, కానీ నాతో పాటు ఎవరైనా ఉండాలి కదా. క్వీన్ మీమర్. హాయ్ సందీప్ అన్న. హాయ్, హలో. జస్ట్ నార్మల్ సింపుల్గా ఒకటే అడుగుతున్నా. ఇది మనకేంటంటే నువ్వు మూవీస్కి అన్నిటికి ఏంటంటే హార్ట్ అండ్ సోల్ పెట్టేస్తావు, మొత్తం హార్డ్ వర్క్ చాలా చేస్తావు, కానీ ఏంటంటే నీ కట్అవుట్కి తగ్గట్టు మూవీ పడలేదనేసి నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారు? థ్యాంక్ యూ బ్రదర్. నాకు కరెక్ట్గా ఏం అది తెలియట్లేదు మీరు అలా అంటున్నారు, బట్ ఐ థింక్ దర్ ఇస్ అ కాంప్లిమెంట్. అంటే ఎప్పుడు నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే ఎట్ ఎవ్రీ పాయింట్ దర్ ఇస్ మోర్ ఎక్స్పెక్టేషన్. ఆ ఎక్స్పెక్టేషన్కి తగిన సపోర్ట్ కూడా ఇస్తున్నారు. సో విచ్ ఇస్ మై మోటివేషన్. అబ్బా, ఎక్స్పెక్టేషన్ సపోర్ట్ మోటివేషన్ ఫ్లోలో ఉంది. బట్ యా, ఇట్స్ అ కాంప్లిమెంట్. ఇట్ ఫీల్స్ నైస్. ప్రెషర్ పెరుగుతుంది, బట్ ప్రెషర్తో పాటు కాంప్లిమెంట్గానే ఉంది. థ్యాంక్ యూ. ఇంకా వర్ష బొలమ్మ. ఓ బొల్లమ్మ. బొళ్ళమ్మ. ఓకే, వర్ష. ఓకే, అది ఏంటి మిడిల్ క్లాస్ మెలోడీస్ మూవీలో అయితే చాలా బాగున్నారు అసలుకి. అంటే మనకి రీఛార్జ్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ ఎక్స్ప్రెషన్స్ అయితే అసలుకి అంటే మిగతా మూవీస్లో కూడా బాగుంటాయి, కానీ ఏంటంటే నాకు అక్కడ ఏంటంటే నార్మల్ మన దగ్గరలో ఉన్న అమ్మాయి ఎలా ఉంటుంది అలా అనేసి చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. దట్స్ స్టిల్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్స్ ఆఫ్ మీ. ఓకే, అండ్ మీ ముగ్గురిని చూసినప్పుడల్లా నాకు అదే ఎక్కువ బాగా అనిపిస్తుంది అసలు. ఎక్కువ అంటే మనకి వ్యాండ్ ఇది మన మంత్రదండం. మంత్రదండం. నాకేంటంటే మా ఇంటికి వెళ్ళి దారిలో కుక్కలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇది పక్కనే అలా సైలెంట్ గా పక్కన వస్తుంది. యాక్చువల్లీ మంచి ఐడియా. దీని తర్వాత మనం వాడినప్పుడు ఈ వాండ్ వెళ్ళి కుక్కలు దాని పాటుగా తరివేసి వస్తుంది, యానిమల్స్ తో ఇంటరాక్ట్ అవుతుంది. ఇలాంటివి కూడా ట్రై చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. అండ్ కావ్య తపర్ గారికి చాలా బాగున్నారు. రైట్, లోకమామ. ఓకే, చాలా బాగున్నారు. అది ఒకటి చెప్పనంటే. అండ్ ఫోటో ఏమైనా దొరుకుతుందా మాకు? ఏమైనా
అంటే What photos? What? వి నీడ్ ఎ ఫోటో విత్ యూ. You want a picture with me? యాస్. Why? Of course, 100%. Okay. That's why I'm here. ఓకే. ఆఫ్టర్ Yeah, definitely. I'll take pictures with everybody. Of Hello. course, it's the pleasure. You'll have taken the time and come, so definitely. హలో మ్యామ్, బిచ్చగాడు 1కి నోట్స్ బ్యాన్ అయ్యింది, 2కి కూడా బ్యాన్ అయ్యింది. వెన్ యూ కమ్ బిచ్చగాడు 3 ఫర్ బ్యానింగ్ 500 రూపీస్ నోట్స్? How do I answer this? I'll ban coins. Not 500. No, coins I'll ban. వర్ష మ్యామ్, మీరు memes చంద్రముఖి లో అన్న. మీరు అంటే ఈసాల కప్ నమ్మదే అన్నారు కదా, చాప్టర్ లో ఏదైనా ఉందా ఆర్సీబీ ఎప్పుడు విన్ అవుతుంది, ఈ ఇయర్ విన్ అవుతుంది This లేదని? time definitely I want to see Virat Kohli holding that cup. That is it. నేను నిజంగా I started watching IPL for him. That is my only dream, and ఈసల like this time he will ఈసల cup. అలాగే మా మేమ్స్ ఫ్యాంటసీ ఉంటాయి కదా, చారీ గారిని మనకు ఇద్దరిని కలిపి ఫ్యాంటసీ ఏమైనా ఉందా? అంటే అదుర్స్ మూవీలోని చారీ ఉంటారు కదా, డైహార్డ్ లెవర్ పాప, అతని డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అవ్వదు, అదేనా నెక్స్ట్ పార్ట్ లో యాడ్ చేయొచ్చు కదా డైరెక్టర్ గారు? రండి, డిస్కషన్ రండి. నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఓకే సార్. మీరు కూడా వస్తే కూర్చుందాం మనం. మిమ్మల్ని చూస్తుంటే స్టీవ్ జాబ్స్, స్టీవ్ బగ్స్ వీళ్ళందరూ మీ ముగ్గురు రూమ్మేట్స్ అనిపిస్తుంటారు. ఓకే సార్. హలో అండి. హాయ్. హాయ్. Congratulations. థ్యాంక్ యూ. I'm a female memer. Hey. So, మీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? లైక్ మూవీ చేస్తున్నప్పుడు, యాక్ట్ చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే ఇప్పుడు మూవీ ఇంత సక్సెస్ అయ్యాక మీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్, లైక్ మీ కో యాక్టర్స్తో కానీ, లేకపోతే ఏమన్నా ఇన్సిడెంట్స్ కానీ మీ సెట్స్లో జరిగినవి ఏదైనా షేర్ చేసుకుంటారా? ఎవరినన్నా లైక్ ఎవరు షేర్ చేసినా పర్లేదు. నీకు ఓవర్ ఎక్స్పోజ్డ్ ఇన్ఫర్మేషన్. నాకు షూటింగ్ చేసేటప్పుడు చాలా టైర్డ్గా ఉండిందండి, ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉందండి. ఆయన రోజు నైట్ షూట్లు పెట్టేవాడు, పొద్దున 5 గంటల వరకు వెళ్ళేది. ఇప్పుడు రిలీజ్ అయ్యి హిట్ అయ్యాక చాలా పీస్ఫుల్గా ఉంది. నాకు అంతకుపైన పెద్ద రియాక్షన్ దీనికి ఉండదండి. సినిమా బాగా ఆడినా కూడా ఐ జస్ట్ ఫీల్ పీస్. నేను ఫర్ మీ ఫిల్మ్ రన్నింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ పీస్. సో హౌ యు ఆర్ ఎంజాయింగ్ ద సక్సెస్? ప్రశాంతంగా ఉన్నా, పీస్ఫుల్గా ఉన్నా. నేను కొంచెం నాకు బాగా ఏ విషయం బాగా నచ్చిన అది, ఎస్పెషల్లీ ఇప్పుడు వర్క్ ఒకటే ఉంది కాబట్టి అంత ప్రేమ నాకు ఉండేది. సో నాకు దాని మీద ఎక్కువ పిచ్చి పైత్యం ఉంటుంది. సో అది అందరికీ నచ్చాలి, అందరికీ వెళ్ళి చేరాలనే కోరిక నాకు చాలా ఉంటుంది. నేనంత ఎక్కువ ఎఫర్ట్ ఒక్కొక్క సినిమాకి పెట్టడానికి కారణం కూడా అదే. నాకు అదంటే అంత ఇష్టం. ఐ రియలీ లవ్ మై జాబ్ అండ్ ఐ లవ్ ద అప్రిసియేషన్ ఐ గెట్ ఫ్రమ్ ఆడియన్స్. సో నాకు అది వచ్చినప్పుడు నేను అన్నిటికన్నా ఎక్కువ కామ్ అండ్ పీస్ ఫీల్ అవుతాను అంతే. మీకు ఏమన్నా ఎయిమ్ ఉందా? లైక్ ఈ పర్టికులర్ రోల్ చేయాలి, లేదంటే ఈ పర్టికులర్ జనర్ ట్రై చేయాలి, అట్లాంటివి ఏమన్నా? నాకు ఇందాక యాక్చువల్లీ చెప్పినట్టు ఒక పీరియాడిక్ మైథాలజీ ఫిల్మ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది నాకు. ఎందుకంటే ఎక్కువ అమర్ చిత్ర కథలు అది బాగా ఇష్టం. రాబిన్ హుడ్, అమర్ చిత్ర కథ ఇలాంటివి బాగా ఇష్టం. సో నాకు అలాంటి ఒక పీరియాడిక్ మైథాలజీ డ్రివెన్ ఒక ఆ రాజుల నాటి కాలం సినిమా చేయాలని. బట్ ఐ డోంట్, దానికి ఒక కైండ్ ఆఫ్ నాలెడ్జ్, బడ్జెట్, టెక్నికల్ ఎక్విప్మెంట్ కావాలి. దానికి కొంచెం టైం పడుతుంది నాకు. యాక్చువల్లీ యు ఆర్ ఇన్స్పైరింగ్. లైక్ ఇప్పుడు కొత్తగా చాలా మంది మీమర్స్ గర్ల్స్ వస్తున్నారు. సో యు ఆర్ ఇన్స్పైరింగ్ సో మెనీ ఆఫ్ అస్. లైక్ మీ అంటే ఇదివరకు ఉన్న మీమర్స్ ఉన్నారు, వాళ్ళు చాలా మంది రెస్ట్ తీసుకుంటున్నారు. లైక్ కానీ వాళ్ళు మిమ్మల్ని చూసి రీమోటివేట్ అయ్యి, రీఇన్స్పైర్ అయ్యి మళ్ళీ మీమ్స్ వేయడం స్టార్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ దట్. So cute. I think making people smile is an art anukunta, and memers don't like insult people. They just they just tease, and they don't intentionally want to hurt somebody. They just want to put a smile on others face. So adi I think that's a very nice thing. Thank you for understanding all our memers. I wake up watching memes, so all of us like we follow memes. ఓకే. సో మీ ఫేవరెట్ మీమ్ పేజ్ ఏమైనా ఉందా? No, I follow like no, everything that comes on my feed, I'll just like Kotezi. I'll keep enjoying everything, and my friends also keep sending me all the memes. He also sends memes. She also, like, we all enjoy all the memes. Yeah, That's great to hear. So finally, my name is Pranati. Signing off. Bye. Okay, Pranati.
హాయ్ అన్న. హలో హాయ్, మీ పేరు? అనుదీప్ అన్న. హాయ్ అనుదీప్. మీ పేరు సందీప్, నా పేరు అనుదీప్, సేమ్ డేట్ ఆఫ్ బర్త్. ఓ నైస్. ఓకే. ఒక్క మాటలో చెప్పాలంటే కంగ్రాచులేషన్స్ టు ఆల్. Thank you. ఇందాక మీరు అప్సెట్ అయినట్టున్నారు కొంచెం, నేను మీ ఫేస్ లో చూశాను. కొంచెం అప్సెట్ అంటే అయిన నాకు జనరల్ గా ఇరిటేట్ అవ్వడం, ఎవరి మీద ఇది అవ్వడం నచ్చదు. అన్ఫార్చునేట్ అనుకో, అది ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను ఇరిటేట్ అయిన తర్వాత నేను ఫస్ట్ నెక్స్ట్ ఏమంటే చాలా అనవసరంగా ఇది అనే అవసరం అనే సిచ్యువేషన్కి వస్తాను. కాకపోతే సార్ది, ఆనంద్ సార్ది నాకు డిస్కో రాజా మూవీ చాలా బాగా నచ్చింది. అంటే ఇప్పుడు హిట్ కాకపోయినా కూడా కొన్ని రోజులైన తర్వాత హిట్ అవుతుంది. లైక్ యుగానికి ఒకటి మూవీ లాగా కొన్ని రోజులైన తర్వాత కంపల్సరీ అది హిట్ అవుతుంది అని అయితే నాకైతే హార్డ్లీ ఉంది. సందీప్ అన్నదైతే నేను లైక్ ఎప్పటి నుంచి అంటే ప్రస్థానం మూవీ నుంచి చూస్తున్నాను. ప్రస్థానం మూవీ లాంటిది ఒక విలన్ టైప్ లో ఒక మూవీ కోసం అని చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇందాక నుంచి అది మాట్లాడదాం అంటే దొరకట్లేదు నాకు మైక్ కూడా. యాక్చువల్లీ మేము మైకిల్ చేసినప్పుడు ఆ ఉద్దేశంతో చేసాం. సమం అనుకుంది ల్యాండ్ అవ్వాల, బట్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ లైక్ దాట్. థ్యాంక్ యూ. అండ్ అక్క పేరు బొలమక్క. చెప్పండి. మీరు అంజీ సినిమా చేశారు అనేటప్పటికీ నేను అంజీ సినిమాలో ప్రతి ఒక చిన్న పిల్లల క్యారెక్టర్ చూశాను. అంజీ సినిమాలు నువ్వు చేసావా? చూసారు అని చెప్పేసి ఒక మూవీలో చెప్పారు మీరు ఒక ఇంటర్వ్యూలో. ఆ ఇంటర్వ్యూ లైక్ ఇది చూసారని చెప్పు. లైక్ చేశారు అంజీ చిరంజీవి సార్ది తెలుసు, నేను చేశాను చేశారు అని చెప్పేసి సంథింగ్ ఒకసారి వచ్చింది. నాకు బాగా ఇష్టం అని చెప్పాను అంజీ సినిమా. నేను చేయలేదు, కానీ మీరు దానికోసం మళ్ళీ మళ్ళీ చూసారు. నేను స్టాలిన్ సినిమాలో ఒక షార్ట్ చేశా, సో మేబీ కన్ఫ్యూజ్ అయ్యారేమో. అండ్ నాకు ఒక చిన్న ఫేవర్ ఉంది. లైక్ సందీప్ అన్నతోటి అది స్క్వాడ్ ఇచ్చినట్టు ఒక బాహుబలి రేంజ్ లో ఒకసారి హిట్ కొట్టినందుకు ఒక బాహుబలి రేంజ్ లో ఇస్తారు కదా, సేమ్ ఒకసారి అట్లా ఇవ్వాలని ఒక కోరిక ఉంది. కెనయానా అది స్టిక్ ఉంది కానీ స్టిక్ ని ఒకసారి బాహుబలి రేంజ్ లో ఒక కత్తి ఇస్తారు కదా రాజుకి, సో అలా ఒక వీడియో చేయొచ్చా అని చేయొచ్చా అని. సందీప్ అన్న, నిన్ను ఒక మాస్ లుక్ లో చూడాలని ఉందన్న. నన్ను ఉందా? కావ్య గారి కోసం ఒక డైలాగ్ అన్న. పూజ కోసం పువ్వు, నా కోసం నువ్వు, ఒక్కసారి నవ్వు కావ్య, అదే మన లవ్. ఐ లవ్ యూ. లవ్ యూ ట్రూ. అయ్యయ్యో అన్న, ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న, మర్చిపోయా. సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి, ఎన్టీఆర్ అన్న గురించి ఒక్క వర్డ్ చెప్పన్నా. అండ్ వాళ్ళ క్వాలిటీస్ ఏమైనా తీసుకోవాలంటే ఏది పికప్ చేసుకుంటావు? మహేష్ గారు ఎప్పుడు ఆయన కెరియర్లో మీరు ఒక కైండ్ ఆఫ్ ఫిల్మ్ని రిపీట్ చేయలేదు. ఎప్పుడు చాలా ఇన్నోవేటివ్ ఫిల్మ్స్ ఆయన కెరియర్ మొత్తం చేస్తూనే వచ్చారు త్రూ హిస్ కెరియర్. దాట్ ఈస్ ద క్వాలిటీ ఐ రియలీ లైక్ అబౌట్ హిమ్. వేరే ఎప్పుడు కూడా ఆయన ఏదో ఒక కొత్త రకం కథని బ్యాక్ చేసుకుంటూనే వచ్చారు ఆ కాలంలోనే. దట్స్ సంథింగ్ ఐ రియలీ లైక్ అబౌట్ హిమ్. అండ్ ఎన్టీఆర్ గారిలో ఐ రియలీ లైక్ హిస్ రేంజ్ ఎస్ అన్ యాక్టర్. ఐ రియలీ లైక్ ద వే ఈ ఓపెన్స్ అప్. నాకు ఎస్పెషలీ మీరు చూసారంటే మన RRR RRR సినిమాలోని ఒక టైగర్ని ఇమాజిన్ చేసుకుని ఎదురుని గర్జించే సీక్వెన్స్, అది మీలో ఒక ఫుల్ లీగ్ యాజ్ అన్ యాక్టర్ ఉంటేనే మీరు అంత రేంజ్ ఉంటుంది. సో దీస్ ఆర్ టూ థింగ్స్ ఐ రియలీ లైక్ అబౌట్. అన్న, తీసుకోవాలంటే ఏదైనా క్వాలిటీ తీసుకోవాలంటే ఇవే క్వాలిటీస్ బ్రదర్. దీస్ ఆర్ క్వాలిటీస్ ఐ లైక్ అబౌట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. లవ్ యూ అన్న, లవ్ యూ.